అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నువ్వు ప్రపంచం. సో ఈ రోజు నేను మరొక స్పెషల్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. స్వాతి గారు హైదరాబాద్ నుంచి వాళ్ళ బాబు దైవిక్ యొక్క స్పెషల్ జర్నీని మనతో పాటు షేర్ చేసుకోవడానికి జూమ్ లో అయితే రెడీగా ఉన్నారు. సో దైవిక్ వచ్చేసి 6 years అండి. సో అండ్ ఇవాళ జర్నీ వచ్చేసి మనకి ఆటిజం కాదు, సిపి స్టోరీ అన్నమాట, సెరెబ్రల్ పాలసీ. సో స్వాతి గారిని కలుసుకుందాము, ఆవిడ స్టోరీని ఆవిడ మాటల్లోనే విని తెలుసుకుందాము. స్వాతి గారు, వెల్కమ్ టు నువ్వు ప్రపంచం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ముందుకు వచ్చి మీ స్పెషల్ జర్నీని మాతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు. సో మీ స్టోరీని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో మీ పేరు చెప్పాలనుకుంటే, మీ అదే ఫ్యామిలీలో ఎంతమంది, సో అలా స్టార్ట్ చేయొచ్చు మీరు. యాక్చువల్లీ నా పేరు స్వాతి. నాకు ఒక్కడే బాబు. మా ఓకే. హస్బెండ్ పేరు చందు. సో నాకు ఫస్ట్ తను ప్రెగ్నెన్సీ నాకు స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత నాకు 5th month వచ్చిన తర్వాత సడన్ గా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. సో దానికోసమని మేము గైనక్ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే తను ఏంటంటే ఎక్కువ ఉంది అని యాంటీబయాటిక్ స్టార్ట్ చేశారు. సో నాకు యాంటీబయాటిక్ స్టార్ట్ చేసినా కంట్రోల్ అవ్వలేదు. అండ్ ప్యారలల్ గా బీపీ కొంచెం స్టార్ట్ అయింది. ఆల్ ఆఫ్ సడన్, అంతకుముందు నాకు బీపీ లేదు, నార్మల్లే ఉన్నాయి అన్ని. బీపీ స్టార్ట్ అయింది. సో దానికి యాంటీబయాటిక్ యూజ్ చేసాము. నాకు ఆ మెడిసిన్ యాంటీబయాటిక్ కొంచెం సెట్ అవ్వట్లేదు, తగ్గట్లేదు అని చెప్పి వేరే మెడిసిన్ రాశారు. సో మెడిసిన్ రాసిన తర్వాత 4 days కోర్స్ అని ఇచ్చారు. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ గా 2 days అసలు పడుకోలేదు. నేను అసలు నిద్ర రాలేదు నాకు. ఆల్మోస్ట్ అరౌండ్ మిడ్ నైట్ ఆ టైంకి లేవటము, ఆ టైంకి వామిటింగ్స్ అయ్యాయి. నిద్ర పట్టేది కాదు అసలు. ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా ఎంత హారబుల్ అంటే మనం భరించలేము. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ లోకి పెయిన్ వచ్చేది చిన్న సౌండ్ విన్నా కూడా. నాకు అసలు ఏడుపు వచ్చేది అనమాట. చాలా ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయిపోయేదాన్ని. ఏంటి ఇంత చిన్న చిన్న సౌండ్స్ ఇలా ఉంది అని 2 days చూశాను. అసలు నిద్రపోలేదు. 3rd day రోజు నాకు తెలుస్తుంది, అంటే బాడీ స్టేబుల్ గా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, కొంచెం అన్ఈజీగా ఉంది, ఏమి తినలేకపోతున్నాను. లోపల బేబీ మూమెంట్స్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతాయి ఇంకా 6th month అన్నాక. లైట్ గా మూమెంట్స్ తెలుస్తున్నాయి అంటే మేము నైట్ అరౌండ్ 1:30 ఆ టైం అయింది. నేను అసలు చాలా అన్ఈజీగా ఉన్నాను. ఒకసారి వెళ్ళి చూపించుకుందాము అని. మా మదర్ వాళ్ళది బేసిక్ గా ఖమ్మం. సో ఖమ్మంలోనే ఉన్నా నేను. నాతో పాటు ఇంకొక ట్విన్ సిస్టర్ ఉన్నారు. మేమిద్దరం ట్విన్స్. ఓకే. తను నా ముందు కన్సీవ్ అయ్యారు. తనకి ఆల్మోస్ట్ నాకన్నా 3 months ముందు ప్రెగ్నెన్సీ. ఇద్దరం ఒక దగ్గరే ఉన్నాం. సో మా మదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరం ఒకటే హాస్పిటల్లో చూపించుకోవడం రావడం అంతా బానే ఉంది. వెళ్ళేసరికి వాళ్ళు చూసి ఆల్మోస్ట్ నాకు 187, 188 దాకా ఉంది బీపీ. లో అవ్వట్లేదు. మెడిసిన్ ఇచ్చారు, ఏవో షార్ట్స్ అని ఇచ్చారు, అయినా తగ్గలేదు. సో ఇంకా వాళ్ళు లేదు, రేపు మార్నింగ్ దాకా చూసి సర్జరీ చేసి తీసేద్దాము, ఇలానే ఉంటే మదర్ కి లైఫ్ కి రిస్క్ అవుతుంది, సో తను ఉండే ఛాన్స్ ఉండదు అని చెప్పి నైట్ అంతా నన్ను అబ్జర్వేషన్ లో ఉంచారు. మార్నింగ్ 6 ఆ టైంకి కూడా నాకు తగ్గట్లేదు. 170 కన్నా అయితే తగ్గట్లేదు. సో ఇలా ఉంటే కష్టము అని చెప్పి లోపల బేబీకి లంగ్స్ ఓపెన్ అవ్వడానికి షార్ట్ అని ఒక మెడిసిన్ ఇచ్చారు. అది మనకి త్రూ క్యాన్లా ఇస్తారు. అది ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వెళ్ళిందండి ఇంజెక్షన్. చాలా స్లోగా ఇంజెక్ట్ చేస్తారు. అది మెడిసిన్ వేస్తుంటే మనకి ఎక్కడెక్కడైతే బాడీలో హోల్స్ ఉంటాయో అందులోంచి మనం ఒక ప్యాన్ మీద ఉన్నప్పుడు ఎంత వేడిగా ఉంటుందో అంత అప్పుడు మన ఒళ్ళు బర్న్ అవుతుంటే ఎలా ఉంటది అట్లాంటి సెన్సేషన్ ఉంది నాకు. నాకు చాలా ఏంటి ఇది ఇంత పెయిన్ వస్తుంది, ఇలా ఉంది, నాకు అర్థం కాలేదు. సో డాక్టర్స్ చెప్పారు ఇలా ఉంటది, సో మీరు కొంచెం తట్టుకుంటే బేబీకి సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటది, 90% అయితే సర్వైవ్ అవ్వడని చెప్పారు మాకు. సో ఆబ్వియస్ గా పేరెంట్స్ ని మా husband ని అడిగినప్పుడు మదరే ఇంపార్టెంట్, మదరా బేబీ ఒక్కరిని చూస్ చేసుకోమని చెప్పారు. మదర్ అనే చెప్తారు కాబట్టి వాళ్ళు అదే చెప్పారంట. సో నెక్స్ట్ డే నాకు 8:30 ఆ టైంకి సర్జరీ చేశారు. చేసినప్పుడు కూడా నాకు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చారు, నాకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అని. సో నేను అసలు డెలివరీ చేసినప్పుడు ముందు సర్జరీకి వెళ్తున్నా అన్న ముందు మొత్తం రైట్ సైడ్ కార్నర్ లోకి వచ్చేసాడు బేబీ. వచ్చేసి నాకు రైట్ సైడ్ అబ్డామెన్ దగ్గర మొత్తం ఇట్లా స్వెల్లింగ్ లాగా వచ్చింది. సో వాళ్ళు సర్జరీ చేసి తీసినప్పుడు నేను మా బాబుని చూడలేదు, ఎందుకంటే నేను ఐస్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ లో కూడా లేను. కానీ వినిపిస్తుంది ఏంటి అంటే మెయిల్ బాయ్ కానీ హీఈస్ నో మోర్ అన్నట్టు చెప్పారు. బయటికి వచ్చిన తర్వాత బాబుని తీసుకెళ్లి డైరెక్ట్ గా NIC లో పెట్టారు.
తర్వాత నాకు కొంచెం సీరియస్ గా ఉండే. నేను ఆల్మోస్ట్ మా బాబుని 17 డేస్ చూడలేదండి. పుట్టిన తర్వాత ఏ ఉమ్, మదర్, నాకు తెలిసి అయితే ఏ మదరు అవును. అట్లాంటి ఛాన్స్ ఉమ్, మిస్ చేసుకోరేమో. నేను 17 డేస్ చూడలేదు. ఆ 17 డేస్ నా పెయిన్, తన పెయిన్ మొత్తం మా హస్బెండ్ తీసుకుని తను ఉమ్, వెళ్ళడం చూడటం కొంచెం అక్కడ కాబట్టి మమ్మల్ని లోపలికి ఎల్లో చేసేవారు కాదు. అంటే కొంచెం హైజీనిక్ గా ఉమ్, ఉండాలి అవును. కదా అని బేబీని జస్ట్ చూపించి ఒక 5 మినిట్స్ ఎల్లో ఉండేది మాకు అక్కడ ఎన్ఐసిలో. తను వెళ్ళడం చూసుకోవడము, మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాడు, కనీసం ఫోటో అన్న చూపియండి అని అంటే లేదు, ఫొటోస్ తీయకూడదంట, అలా అని చూపిలేదు. తర్వాత డాక్టర్స్ చిన్నగా 10 డేస్ తర్వాత చూపించండి వాళ్ళ మదర్ కి, ఇది సిచ్యువేషన్ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ 10 డేస్ తను వెంటిలేటర్ మీదనే ఉన్నాడు. సో ఉమ్, లైఫ్ రిస్క్ మీదే ఉన్నాడు తను. సో తను నాకు హెల్త్ బాగాలేదు ఈ టైంలో చూపించటం ఎందుకు ఎందుకు అని ఇట్లా 17 డేస్ తర్వాత నాకు బాబు ఫోటో కాదు డైరెక్ట్ గా చూస్తాను అని అంటే డైరెక్ట్ గా తీసుకెళ్లారు ఎన్ఐసిలో. నాకు అసలు అప్పటిదాకా ఐ హావ్ జీరో నాలెడ్జ్ దట్ ప్రీ మెచ్యూర్ బేబీస్ అని ఉంటారు, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళకి సపరేట్ ఎన్ఐసి ఉంటది అనేది మాకు ఏం ఐడియా లేదు. కరెక్ట్ ఉమ్, గా నాకు డెలివరీ అయిన 4 డేస్ తర్వాత మా సిస్టర్ కి 10th మంత్ వచ్చింది, తనకి డెలివరీ అవ్వట్లేదు ఆల్మోస్ట్. ఓకే. సో తనకి సర్జరీ చేసి తనకి తీసారు. నా ఉమ్, కొడుకు పక్కనే సిస్టర్ వాళ్ళ బేబీ, షీఈ్ నార్మల్ డెలివరీ అండ్ షీఈ్ హెల్దీ బేబీ. ఉమ్, లైక్ మంచి మంచి వెయిట్ కూడా మంచి వెయిట్ ఉంది తను. సో పక్క పక్కనే ఉన్నారు. తనని కొన్ని అవర్స్ ఉంచి తీసేశారు. వెళ్తే నా కొడుకుని చూసి అసలు పిల్లలు అలా ఉంటారని కూడా నాకు తెలియదు. చూసి నేను షాక్ అయ్యో. అవుతున్నా. మా అబ్బాయి కాదు, నా లాగా లేడేంటి, మా హస్బెండ్ లాగా లేడేంటి, ఎవరు ఈ బాబు, ఎవరు నా కొడుకుని చూపియండి అని అక్కడ కొంచెం ఆ, చాలా డౌన్ అయిపోయా, మెల్ డౌన్ అయిపోయా ఎన్ఐసిలో. లేదు మీ బాబాయ్ అని చూపిస్తే అసలు ఇప్పుడు మన మొబైల్ ఉంటుంది చూడండి, ఇంతనే ఉన్నాడు. ఉమ్, అంటే తను పుట్టింది 735 గ్రామ్స్ తో పుట్టాడు, నెక్స్ట్ డేకి 600 అయ్యాడు. ఉమ్, 600 అంటే అసలు నాకు ఇట్లా ఎత్తుకోవడానికి కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మనకు అవును. పట్టుకోవడానికి రాదు. ఉమ్, అసలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అసలు చూస్తున్నా కూడా ఏదో టాయ్ లాగా ఉన్నాడు, చిన్న టాయ్ లాగా విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్యూబ్స్, ఆ, వైర్స్, అవును. ఆక్సిజన్. తను అప్పుడు స్లీప్ మీద ఉన్నాడు నేను చూసినప్పుడు. సో చూసి చాలా డౌన్ అయిపోయా, చాలా సఫర్ అయినాం. తర్వాత నాకు ఎర్లీగా డెలివరీ అవ్వడం వల్ల చాలా మిల్క్ కూడా ప్రొడ్యూస్ అయ్యేది. సో ఉమ్, నాతో పాటు మా బాబుతో పాటు అక్కడ ఉన్న ఎన్ఐసి పేరెంట్స్ చాలా మందికి మిల్క్ ఇచ్చాను నేను. చాలా ఉహు, మందికి ఆల్మోస్ట్ 15 మెంబర్స్ దాకా దాగుంటారు పిల్లలు. నేను ఉమ్, నాది మిల్క్ ఎందుకంటే మా బాబుకి 2 ml 3 ml నుంచి స్టార్ట్ చేశారు. ఉమ్, తను డిశ్చార్జ్ అయ్యే టైంకి 60 ml మీదే డిశ్చార్జ్ అయ్యాడు నా కొడుకు. ఉమ్, సో అందరూ చూసి వేరే బేబీస్ ని చూసేదాన్ని. అట్లా ఒక్కొక్కటి చూసి భయం వేసేది. వీడి ఉమ్, ఇంటికి వస్తాడా రాడా, అసలు ఎలా ఉంటాడు. వాళ్ళు రోజు కౌన్సిలింగ్ ఇస్తుంటే మన హార్ట్ బీట్ ఎంత పెరిగేదంటే నాకు స్వెట్ వచ్చి తను 1 గ్రామ్ ఇవాళ పెరిగాడు అని అంటే నేను అది వర్డ్స్ లో చెప్పలేను. ఎంత ఉమ్, హ్యాపీ ఫీల్ అయ్యి 600 నుంచి 602 పెరిగాడు, ఇవాళ 604 పెరిగాడు అంటే అప్పుడు ఉమ్, అర్థమవుతుంది 1 గ్రామ్ విలువ ఎలా ఉంటది మనకి, టైం ఉమ్, విలువ ఎలా ఉంటది అనేది అప్పుడు తెలిసింది మాకు. తర్వాత ఇట్లానే త్రూ ఎన్ఐసి మదర్ ఎవరు నా పక్కన కూర్చుని మీ బాబు ఇలా పేరెంట్స్ మాట్లాడుకుంటాం కదా, జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు తను అన్నారు మీ బాబుకి ఆరోపి చేయించారా అని. సో నాకు తెలియదు ఆరోపి అంటే ఏంటండి అంటే, సో ఇట్లా రెటినోథెరపీ ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఐస్ కి ప్రాబ్లం ఉంది, మా ఉమ్, పాపకి ఉందంటే మేము హైదరాబాద్ వెళ్ళి చూపించుకుని వచ్చాము, మీరు కనుక్కున్నారా అని అన్నారు. ఉమ్, తను ఎందుకు చెప్పాడో సడన్ గా నాకు తెలియదు. నేను నెక్స్ట్ డే కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు సార్ని అడిగాను. అంటే మా బాబు అప్పటిదాకా ఆక్సిజన్ సపోర్ట్ అంటే ఈస్ ఫైటింగ్ ఫర్ ద లైఫ్. ఇంకా ఉమ్, వేరేవి ఏమి చూడారు కదా డాక్టర్స్, ప్రెసెంట్ ఏది ప్రియారిటీ ఉంటే దే విల్ గో ఫర్ దట్, అదే చూస్తున్నారు. ఉమ్, తర్వాత నేను ఇట్లా ఐస్ చూద్దాము, అప్పటికి ఆల్మోస్ట్ మాకు 1 మంత్ దాటి 1.5 సెకండ్ మంత్ కి వచ్చేసాడు బాబు అక్కడ ఎన్ఐసి లో ఉన్నప్పుడే. సో సరే అని అక్కడ మాకు ఖమ్మంలోనే ఒక డాక్టర్ ఉన్నారు. లక్కీ ఏంటంటే ఆ డాక్టర్ కూడా ప్రీమేచ్యూర్. సార్ ఎవరైతే తీస్తున్నారో ఓహో. హీఈ్ ఆల్సో ప్రీమేచ్యూర్ గై అన్నమాట. తను కూడా వచ్చి అక్కడ హాస్పిటల్కి వచ్చి బాబుని చూశారు. చూసి లేదు బాబు కూడా ఆరోపి ఉంది. ఆరోపి ఉమ్, అంటే ఇట్లా మన రెటీనా ఉంటది కదా, రెటీనా మీద అన్వాంటెడ్ బ్లడ్ సెల్స్ గ్రో అవుతాయి. అవి 4 స్టేజెస్ లాగా ఉంటాయి. సో బాబుకి ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ కి వచ్చేసాడు. అది 4th స్టేజ్ దాకా వెళ్తే హీ మే బికమ్ బ్లైండ్. మనం ఆహా, ఏదన్నా ఉంటే ముందే ట్రీట్మెంట్ తీయించుకోవాలి అని అన్నారు. సో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే మేము లైఫ్ కోసం ఫైట్ చేయాలా, ఐస్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి. ఉమ్, అందరు డాక్టర్స్ ఏంటి అని అంటే
బాబుని అంబులెన్స్ లో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తే చాలా రిస్క్. తను జర్నీ చేసే సిచ్యువేషన్ లో లేడు. బికాస్ తను ఉమ్, అప్పుడప్పుడే 700-800 గ్రామ్స్ వస్తున్నాడు. సో తను జర్నీ చేయడము అనేది 99% తను సర్వైవ్ అవుతాడని మనం చెప్పలేము. మీరు అక్కడ ఉమ్, దాకా తీసుకెళ్తే అని. 2 days చాలా డౌన్ అయిపోయినాము. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఉమ్, లేదు ఇప్పుడు తనకి అయింది. తనేమి వరల్డ్ ఏం చూస్తాడు? ఏం ఇక్కడ దాకా ఫైట్ చేస్తున్నాడు. ఒక్క స్టెప్ వేసి చూద్దాం. దేవుడి మీద భారం వేసి వెళ్దాము. ఏం కాదు ట్రై చేద్దాము అని. మా మదర్ మా బాబు పుట్టినప్పటి నుంచి నేను మా బాబు పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి బాగా నమ్ముతాను. కానీ ఇంకా ఉమ్, ఏంటంటే ఈ పెరిగింది మృత్యుంజయ భక్తి. మంత్రము ఇప్- ఇప్పుడు ఆబ్వియస్ గా చాలా మంది చెప్తున్నారు కదా మృత్యుంజయ మంత్రం చాలా మెడిసిన్ వేసేటప్పుడు కూడా చేస్తే మంచిది అనేది. నేను మా బాబు పుట్టినప్పుడు మా మదర్ 10,000 times చదివారు. మేము అట్లా NIC లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ డే ఉమ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటాము మృత్యుంజయ ఉమ్, మంత్రం. ఉమ్, ఉమ్. ఆ పై నాకు మేము గూస్ అట్లనే బంప్స్ అనుకుని వస్తున్నాయండి వింటుంటే. వింటుంటే నాకు గూస్ బంప్స్ వస్తుంది మృత్యుంజయ మంత్రం చదివారంటుంటే. అది వింటుంటే ఇక నా ఆల్మోస్ట్ హెయిర్ 10 అంతా మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. ఉమ్, మేము 1000 times చదివారు మా మదర్ రోజు. ఉమ్, నేను కొంచెం రికవర్ అయ్యి మా బాబుని 2 minutes ఎలా చేసేవాళ్ళండి. 2 minutes చూడటం కోసము నైట్స్ పడుకోకుండా వెయిట్ చేసేదాన్ని. అంటే ఉమ్, ఇప్పుడు నాకు గుర్తు తెచ్చుకుంటుంటే మేము ఎట్లా అంటే డేస్ ఎలా పాస్ అయినాయి అనేది నాకే వండర్ గా అనిపిస్తుంది. వెళ్ళాము, రిస్క్ తీసుకున్నాము. ఇక్కడ యాక్చువల్లీ హాస్పిటల్ అంకురానే. ఇక్కడ హైదరాబాద్ అంకురాలో ఉమ్, సార్ మాట్లాడి మాకు అక్కడ బాబు ఎవరైతే NIC లో చూసుకున్నారో సార్, ఆయన పేరు అజయ్ కులకర్ణి. మాకైతే ఆయన నిజం చెప్పాలంటే దేవుళ్ళలాగే సార్. ఉమ్, ఇప్పటికి కూడా మేము వెళ్తే మా దగ్గర కన్సల్టేషన్ తీసుకోరు. ఉమ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అని నేను నైట్ 12కి సార్ నాకు ఇది ఎమర్జెన్సీ ఉంది అని మెసేజ్ కాల్ చేస్తే ఇప్పటికి రిప్లై ఇస్తారండి. ఉమ్, అది అది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మాకు అట్లాంటి ఒక డాక్టర్ దొరకడము అనేది చాలా చాలా లక్కీ మేము ఆ విషయంలో. మా ఉమ్, బాబుకి ఇక్కడ క్యాన్లా పెట్టారు. ఇక్కడ పెట్టారు క్యాన్లా. మేము ఉమ్, ఎంత అసలు మేము చెప్పలేం, బాడీలో ప్రతి చోట క్యాన్లా పెట్టారు. వాడికి వెయిన్స్ చాలా చిన్నగా ఉండే కదా, వెయిన్స్ దొరకక సార్ అజయ్ సార్ అన్న ఆయన వెయిన్స్ దొరకక ఇక్కడ వెతికి పెట్టారు. ఒకసారి ఇక్కడ పెట్టారు. ఉమ్, చాలా చిన్నగా ఉండే. సార్ తో లేదు సార్ ఇట్లా ఆరోపి ఉంది కదా, మేము తీసుకెళ్లాలనుకుంటున్నాం, మేము రిస్క్ చేద్దాం అనుకుంటున్నాము, ఏం కాదు మేము రిస్క్ చేస్తాము ఏదైనా కూడా అని అంటే సరే మీ ఇష్టం అన్నారు. మొత్తం NICU సపోర్ట్ ఉన్న అంబులెన్స్ తీసుకుని మా హస్బెండ్ బాబుతో పాటు అంబులెన్స్ లో వెళ్ళాడు. మేము వెనకాల వెళ్ళాము. సో దేవుడి దయ వల్ల హైదరాబాద్ రీచ్ అయ్యాము. అక్కడ NIC లో అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న 2-3 days కి ఇక్కడ హైదరాబాద్ లో LB ప్రసాద్ అని మీరు వినే ఉంటారు. చారిటీ విన్నానండి. హాస్పిటల్ చాలా విన్నాను. పెద్దది. అక్కడ డాక్టర్స్ ని రిక్వెస్ట్ చేశారు. మేము చేసాము, హాస్పిటల్ వాళ్ళు కూడా అడిగితే కొంచెం అక్కడ గట్టిగా నుంచి మాట్లాడరా డాక్టర్ స్వాతి గారు, కొంచెం గట్టిగా. అక్కడ నుంచి డాక్టర్ వచ్చి మాకు ఇక్కడ అంకురాలో NIC లో బాబుకి లేజర్ చేశారు. అది ఉమ్, కూడా మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మేము మా చిన్న బేబీని తీసుకుని క్యారీ చేయలేం కాబట్టి వాళ్ళు వచ్చి ఒక్కసారి కాదు 2 సార్లు లేజర్ చేశారు. 2 eyes కి చేశారు లేజర్. ఉమ్, సో అక్కడ కొంచెం బాబుకి ఐస్ సెట్ అయింది. మేము స్టెప్ తీసుకుని మంచి పని చేసాము. ఉమ్, పాజిటివ్ గా వెళ్తున్నాము, ఏం కాదు అని అలానే కంటిన్యూ అయ్యాం. లక్కీ థింగ్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్లో మదర్ ని 24/7 ఉండొచ్చు. అంటే నైట్ టైం తీసేస్తే 8:30-9 వరకు మన ఇష్టం ఎంతసేపు అన్నా ఉండొచ్చు బేబీతో. నాకు ఉమ్, అది చాలా ప్లస్. అండ్ ఇక్కడ ఉమ్. వాళ్ళు చెప్పింది ఏంటంటే కంగారు కేరింగ్ అని ఉంటది. స్కిన్ టు స్కిన్ మనం బేబీని డైరెక్ట్ గా వితౌట్ ఏమీ క్లాత్ బేర్ లేకుండా బేర్ డైరెక్ట్ స్కిన్ గా టు స్కిన్, చేసుకుని మదర్ అండ్ బేబీ టచ్. ఉంటే మీరు ఎంత బేబీకి కంగారు కేరింగ్ ఇస్తే బేబీ అంత బాగుంటది ప్రోగ్రెస్ అని అంటే. ఆల్మోస్ట్ నేను 8 hours అక్కడే ఉండేదాన్ని. బాబుతోనే ఉండేదాన్ని, ఎత్తుకుని కూర్చునేదాన్ని, బాబుని పడుకోబెట్టి మిల్క్ పంప్ చేసేదాన్ని, అక్కడ అందరికి ఇచ్చేదాన్ని. అదే నా పని. ఎందుకంటే నా కొడుకు తాగేది 10 ml 12 ml, మిగిలిన అందరికి వేరే బేబీస్ కి ఇచ్చేదాన్ని. అట్లా ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఓకే, కొంచెం బాగానే ఉన్నాడు, గ్రోత్ ఉంది అంతా ఓకే. స్లోగా అండి, నేనేమి తొందర వెయిట్ గెయిన్ అవుతున్నాడు. చిన్న చిన్నగా తను CPAP నుంచి జస్ట్ పైప్, సన్న పైప్ తో ఆక్సిజన్ తను బ్రీతింగ్ తీసుకుంటున్నాడు. మధ్య మధ్యలో తీసి చూస్తున్నారు తను సెల్ఫ్ గా బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నాడు లేదా. అలా బానే ఉంది అనుకున్న టైంకి తనకి ఒక రోజు సడన్ గా సీరియస్ అయింది. ఆక్సిజన్ బ్రీతింగ్ తనకి సరిగ్గా అందలేదు అని. సో నేను అక్కడే ఉండేదాన్ని. ఆబ్వియస్ గా మా హస్బెండ్ నీకు ఆఫీస్కి వెళ్ళాలి, అప్పటికే పాపం తను చాలా డేస్ ఇంట్లో ఉండి ఉన్నారు.
సో తను వెళ్ళినప్పుడు నన్ను పిలిచి, మీ బాబు ఇంకా హాఫ్ అన్ అవరే ఉంటాడు, మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారో చెప్పుకోండి, హాఫ్ ఉమ్, అన్ అవరే ఉంటాడు అంటే, అసలు అట్లాంటిది. నేను ఇక్కడ ఖమ్మంలో 2 మంత్స్ ఉన్నాడు బాబు, హైదరాబాద్ లో 2 మంత్స్ ఉన్నాడు. ఉన్న 4 మంత్స్ లో ఒక 10-12 టైమ్స్ చెప్పుంటారు మాకు అట్లా, మీ ఉమ్, బాబు హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటాడు, ఇంక మేము చెప్పలేము ఎంతసేపు ఉంటాడు. అట్లాంటిది చెప్తే అసలు బ్లాంక్ అయిపోయేది, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. 5th ఫ్లోర్ లో ఉండేది ఎన్ఐసియు. బాబుకి తొందరగా వెళ్ళి ఓజీ పైప్ తీసుకురండి, తను సెల్ఫ్ ఫీడ్ తీసుకోలేడు కదా, ఓజీ పైప్ వేసి మెల్కి తీసుకురండి అంటే లిఫ్ట్ వచ్చేదాకా కూడా ఆగేదాన్ని కాదు. ఎందుకంటే ఏమో వాడికి ఏం ఉమ్, ఎమర్జెన్సీ ఉందో, కిందికి పైకి వెళ్ళి వచ్చి వాడిని బయట దండం పెట్టుకుంటా దేవుడికి కూర్చుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి, ఏం లేదు మీ బాబు కొంచెం స్టేబుల్ ఉన్నాడు, ఆక్సిజన్ నుంచి మళ్ళీ టీపాప్ కి మార్చాము అని అంటే, దేవుడా, అట్లా ఎన్ని ఎన్ని హార్ట్ అటాక్స్ వచ్చినాయి అసలు నేను చెప్పలేను. అన్ని హార్ట్ ఉమ్, అటాక్స్ వచ్చినాయి. తను ఇట్లా ఇట్లా రోజు ఇలా ఉండేవాడు, ఇలా ఉండేవాడు అని. ఉమ్, తర్వాత బాగానే ఉన్నాడు, కొంచెం బాగుండి ఉన్నాయి, చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి అట్లనే. సో బాబు బాగానే ఉన్నాడు. తర్వాత చెప్పారు బాబుకి ఇట్లా 3rd మంత్ వచ్చిన తర్వాత బాబుకి ఎంఆర్ఐ చేసిన తర్వాత ఇట్లా బాబు సిపి ఉంటుంది. సో బాబుకి ఇక్కడ ఉంటారు, ఫిజియో చేస్తూ ఉంటారు NIC లోనే. అంత బాగున్నాడు, బాగానే ఉన్నాడు. సరే అనుకున్నాము, అంతా తీసుకున్నాము. చిన్న 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 సర్జరీస్, మైనర్ సర్జరీస్ అనుకోండి, సర్జరీస్ కూడా కాదు, కొన్ని అట్లాంటివి కూడా జరిగినాయి. ఎనస్థీషియా ఇవ్వాలంటే అది ఒక టెన్షన్, బికాజ్ ఎందుకంటే తను ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నాడు. ఎనస్థీషియా ఇస్తే తను ఉంటాడా ఉండడా అన్నట్టు చెప్పేవారు ప్రతిసారి. అవి ఒక టెన్షన్ మనకి. ఉమ్, అన్ని పాస్ చేసుకుని తను డిశ్చార్జ్ అయ్యాడు. September 26th డిశ్చార్జ్ అయ్యాడు తను. నేను, నాకు తెలిసి హ్యాపీయెస్ట్ డే నా లైఫ్ లో అయితే అదే. నా బాబుని నేను చేతిలో పట్టుకుని ఇంటికి వితౌట్ ఎనీ పైప్స్ ఏమి లేకుండా తీసుకొని వచ్చాము. సేఫ్ సైడ్ మాకేంటంటే పల్స్ ఆక్సిమీటర్ మిషన్ ఉంటది కదా హాస్పిటల్లో, ఉమ్, అలాంటిది ఉంటే బెటర్ అంటే కొనేసుకున్నాము. కొనుక్కుని ఉమ్, తన పల్స్ చెక్ చేసుకుంటే, తన బ్రీతింగ్ లెవెల్స్ చెక్ చేసుకుంటా ఉండాలి అని చెప్పారు. ఉమ్, తీసుకున్నాము. తీసుకుని ఇంటికి వచ్చాము. వచ్చిన నెక్స్ట్ డే మళ్ళీ తను డౌన్ అయిపోయింది. ఉమ్, నైట్ సడన్ చూస్తుంటే బ్లూగా అయిపోతుంది ఫేస్ అంతా, బ్లూగా అయిపోతుంది. తనకు ఆక్సిజన్ అందట్లేదు అని అర్థమైంది. మళ్ళీ నార్మల్ అవుతున్నాడు. మార్నింగ్ చూసి, మార్నింగ్ కూడా అలానే అయిపోతే అప్పటికే మా హస్బెండ్ వెళ్ళిపోయారు. సో తను ఇలా ఉన్నాడు అని కాల్ చేస్తే, హాస్పిటల్కి కాల్ చేస్తే తీసుకురండి ఎమర్జెన్సీగా అన్నారు. మేము అక్కడ నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈజీగా 1.5 hour అన్న పడుతుంది. ఉమ్, ఆల్మోస్ట్ చాలా దూరం హాస్పిటల్. వేరే హాస్పిటల్స్కి వెళ్తే అన్ని ప్రొసీజర్స్ ఫస్ట్ నుంచి చేస్తారు. ఉమ్, సో హాస్పిటల్కి వెళ్తే తన హిస్టరీ తెలుసు కాబట్టి అక్కడికే వెళ్ళాలి అని మా అత్తయ్య నేను కలిసి, ఇద్దరం కలిసి ట్యాబ్ మాట్లాడుకుని బాబుని తీసుకెళ్తుంటే, తనకి ఒక్కొక్క డ్రాప్ ఇలా చేత్తో తీసి నోట్లో వేస్తుంటే డ్రాప్, తను అది కూడా స్వాలో చేసుకోలేకపోతున్నాడు తను. ఉమ్, బాబు స్వాలో చేసుకోలేకపోతున్నాడు. మొత్తం బ్లూగా అయిపోయి, నేను ఇంకా పట్టుకుని హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా ఒకటి, మృత్యుంజయ మంత్రం ఒకటి చదువుకుంటూ వెళ్ళానండి అక్కడికి. వెళ్ళి ఉమ్, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చిన తర్వాత సాచురేషన్స్ పెట్టి చూస్తే 45-50 ఉంది. చాలా ఉమ్, లో ఉంది. అసలు 1.5 hour 2 hours నుంచి ఎలా ఉన్నాడు మీ బాబు, ఇంత లో పల్స్ ఉండి బాబుకి అని తీసుకెళ్లి మళ్ళీ అడ్మిట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 15 days దాకా ఉన్నాడు. ఉమ్, తర్వాత ఇంటికి వచ్చాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు తను హెవీ బ్రీతింగ్ తీసుకుంటున్నాడు అని వెళ్తే, బాబు కొంచెం ఇట్లానే అప్ అండ్ డౌన్ ఉంటాయేమో, మీరు ఎలా అంటే, లేదు మీ ఊరికే అడ్మిట్ అవ్వడం కన్నా కూడా బెటర్ హోమ్ ఆక్సిజన్ ఉంటే మనకి ఇంట్లో, తనకి ఉమ్, అప్పటికి ఇంకా అలవాటు అయిపోయిందండి నాకు కూడా, ఉమ్, ఇవి ఎట్లా చూడాలి, ఉంటే డౌన్ ఉంటది ఏంటి, తన బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నాడు, రిప్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక బేసిక్ ఐడియా వచ్చింది. ఉమ్, సో నేను మా మదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే బెటర్. సో కొంచెం అక్కడ మాకు మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ది హాస్పిటల్స్ అవి ఉన్నాయన్నమాట. సో వాళ్ళని అడిగితే మనకి ఫెచ్చింగ్ గా ఉంటది, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఏమన్నా కూడా అని ఖమ్మం వెళ్ళిపోయినాం. మా బాబుని తీసుకుని తను 900 grams 930 grams ఉన్నాడు. ఫస్ట్ టైం మా బాబుని తీసుకుని కార్ లో 8 hours వెళ్ళాం ఖమ్మంకి. అది టూ ఉమ్, అండ్ హాఫ్ అవర్స్ 3 hours డిస్టెన్స్. వన్ అంటే 180-200 kilometers ఉమ్, ఉంటుంది. 8 hours వెళ్ళాం నేను మా హస్బెండ్. ఎట్లా అంటే భయం, చిన్నగా ఉమ్, పట్టుకుని ఆకు తాగుతా చెప్తా, కొంచెం కొంచెం మిల్క్ ఇస్తా బాబుకి, మెడిసిన్స్ వేసుకుంటా. వెళ్ళిన తర్వాత అక్కడ హోమ్ ఆక్సిజన్ మొత్తం ఒక రూమ్ లో అంతా సెటప్ చేసుకుని, అసలు ఎవరిని బయటికి, బయట వాళ్ళు ఉమ్, ఎక్కువ రాకుండా లోపలికి, మాక్సిమం నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎందుకంటే తనకి ఏమి ఇన్ఫెక్షన్స్ రాకూడదు. ఉమ్, చాలా ఇలా ఉన్నాడు.
అలా మార్నింగ్, నైట్ సిలిండర్స్ మార్చుకుంటా ఆక్సిజన్ పెట్టుకున్నాం. హ్మ్. బానే ఉంది అనుకున్నాం. అందులో ఆ ప్రాసెస్‌లో కూడా చాలా ఫేస్ చేశాము. ఒకరోజు హ్మ్. సడెన్‌గా మనకి ఆక్సిజన్ పంప్ చేసుకొని బబుల్స్ వచ్చే మిషన్ ఉంటది చూడండి. హుహు. హుహు. ఆహ్, మనకి ఆక్సిజన్ వాటర్ పోస్తే ఆక్సిజన్ అది వాటర్ ప్యూరిఫై అయ్యి ఆక్సిజన్ వస్తున్నది. పైప్ ఉంటది ఇట్లా పొడుగ్గా హుహు. ఉండి హుహు. బబుల్స్ వస్తా ఉంటాయండి. అది పేలిపోయింది ఆల్ ఆఫ్ సడెన్ 2:33కి. అమ్మో! ఎందుకంటే ఆ! కంటిన్యూ‌గా యూజ్ చేస్తున్నాం. అప్పటికే 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నాం. హ్మ్. పేలిపోయింది. ఎంతలా అర్థం కాలేదు. తను తీసేస్తే ఆక్సిజన్ తీసేస్తే తను కష్టము. మా మదర్ గబగబా ఎళ్లి నార్మల్ మన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి పాలిథీన్. ఆ కవర్‌లో వాటర్ పట్టుకొనొచ్చి ఇలా పట్టుకుంది దానికి పైప్‌కి. హ్మ్. పడితే హ్మ్. ఆ వాటర్‌లో ఇలా తిరుగుతా వాటర్ బబుల్స్ వచ్చి పంప్ అయితుంది. అట్లా మేము 2:30 నుంచి మార్నింగ్ 11 దాకా పట్టుకున్నాం. మార్చి కవర్‌ని. హ్మ్. ఎందుకంటే మిడ్‌నైట్ ఎవరిస్తారు మనకి సర్జికల్ షాప్స్ ఉండవు. ఏముండవు. అలా మార్నింగ్ 11:00కి సర్జికల్ షాప్ ఓపెన్ చేసేదాకా మా డ్యాడీ వెయిట్ చేసి అక్కడ బయట అవన్నీ తీసుకొనొచ్చి ఆహ్, బాబుకి అలా పెట్టి అలా చాలా జరిగినియి. అంటే ఇది నాకు బాగా హ్మ్. గుర్తుందనమాట. అలా అవ్వడము, చేయడము. హ్మ్. అట్లా కొంచెం ఆల్‌మోస్ట్ తన 1 ఇయర్ లైఫ్‌లో 7 8 మంత్స్ దాకా ఆక్సిజన్ మీదే ఉన్నాడు. అంటే గ్యాప్స్ కంటిన్యూ‌గా హ్మ్. కాదు. గ్యాప్స్ ఉన్నాడు. సో, తన ఫస్ట్ బర్త్‌డే వచ్చేసరికి కోవిడ్ టైమ్. హుహు. కోవిడ్ టైమ్ వచ్చింది. సో, మేము ఫిజియోథెరపీకి వెళ్ళటానికి గాని, ఇక్కడ హైదరాబాద్‌కి ఫ్రీక్వెంట్‌గా రావటానికి గాని పాసిబిలిటీ లేదు. హ్మ్. సో, అక్కడే 1 ఇయర్ మాత్రం ఇంట్లో నేనే చూసుకొని ఫస్ట్, ఫస్ట్ బర్త్‌డే మా ఇంట్లో అది ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నాం. ఇంట్లో అయినా గూడా హ్మ్. లేకపోయినా మా సిస్టర్ వాళ్ళ బేబీ ఉంది. వీడున్నాడు. ఇంకొక ఎల్డర్ సిస్టర్ గూడా ఉన్నారు నాకు. సో, మా ముగ్గురి పిల్లలు. నా కొడుకేంటంటే అదొక ప్రీషియస్ డైమండ్ లాగనమాట వాళ్ళందరికి. మా సైడ్ అందరం అమ్మాయిలే. వాడొక్కడే అబ్బాయి. సో, హుహు. వాడిని ఏంటి అంటే అట్లా మేము ఏదో సాధించాము. ఏదో అయింది మాకు. అంటే ఒక మిరాకిల్ జరిగింది అన్నట్టుగా ఫస్ట్ బర్త్‌డే సక్సెస్‌ఫుల్‌గా జరిగింది తనది. సెకండ్ బర్త్‌డే టైమ్‌కి హైదరాబాద్ రావటము. కొంచెం కోవిడ్ అప్పుడు నెక్స్ట్ ఇయర్ అప్పుడప్పుడు వెళ్ళి బాబుకి 2 మంత్స్‌కి ఒకసారి వెళ్ళి ఈ ఎక్సర్‌సైజెస్ ఇలా ఉంటాయి. న్యూరాలజీ చెకప్, ఫిజియోథెరపీది ఇవన్నీ జనరల్ చెకప్స్, జనరల్ పీడియాట్రిక్‌ని వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చి ఇంట్లో చేసుకోవడము. థర్డ్ హ్మ్. ఇయర్ వస్తుంది అన్నాక ఆ ఫిజియోథెరపీని మాట్లాడుకొని ఇంటికే వచ్చి చేసుకునేటట్టు బానే ఉన్నాడు. థర్డ్ ఇయర్ 2 ½ ఇంక తను 1 ఇయర్ దాటిన తర్వాత తనింక ఆక్సిజన్ అవసరం పడలేదు. ఆక్సిజన్ ఫ్రీ అయిపోయాడు తను. సెకండ్ ఇయర్ వచ్చేసరికి బావున్నాడు. థర్డ్ ఇయర్ వచ్చింది బావున్నాడు. యాక్చువల్లీ మాకేం చెప్పారంటే బాబు 2 ఇయర్స్ ఉన్నప్పుడు చెకప్‌కెళ్తే ఎవరైతే బాబుని ఫస్ట్ నుంచి చూసిన డాక్టర్స్ కానీ, వేరే వాళ్ళు తర్వాత ఎప్పుడైనా కొత్తగా చూసిన డాక్టర్స్ గాని 735 గ్రామ్స్ విత్ నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నాయి. బట్ మీ హ్మ్. బాబుకి ఎక్కువ ఆక్సిజన్ పెట్టారు గదా! చాలా మంత్స్ ఆక్సిజన్ హ్మ్. డిపెండెన్సీ ఉన్నాడు కాబట్టి 90% హీల్ గెట్ సైట్ ఒస్తది. 90% ఛాన్స్ ఉంది ఆహా! బాబుకి సైట్ రావడానికి. కాకపోతే ఎప్పుడొస్తది, ఏ ఏజ్‌లో ఒస్తది అనేదైతే చెప్పలేమని అన్నారు. ఓకే. ఈ యాక్సెప్ట్ చేయాలి ఏదన్నా. ఓకే హ్మ్. అనుకున్నాం. ఫిజియో కూడా ఏంటి అంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాకు తెలిసేది కాదు. అంటే తను నార్మల్ కాళ్ళు, చేతులు కొడుతున్నాడు గానీ, తనకి రైట్ సైడ్ కొంచెం ఇష్యూ ఉంది హ్మ్. అనేది మాకు అర్థం కాలేదు. సో, మాకేంటంటే బాబు ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్, 13 ఇయర్స్ ఆ టైం వచ్చేదాకా నడవలేడేమో బాబు అని చెప్పారు. కానీ హుహు. మిరాకిల్ లాగా వాడు 2 ఇయర్స్ సెకండ్ బర్త్‌డేకి వాడు నడుస్తున్నాడు. సెకండ్ బర్త్‌డేకి నడిచాడు వాడు. నార్మల్‌గా నడిచాడు. కాకపోతే లెగ్ మోకాళ్ళు కొంచెం బెండ్ చేయకుండా నడిచాడు. కొంచెం డిఫరెంట్ ఉంది వాకింగ్ కానీ నడిచాడు. ఆహా! హ్మ్. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే అప్పటినుంచి ఏంటంటే డాక్టర్స్ అందరూ మిరాకిల్ బేబీ అని పెట్టారు మా బాబుకి. పెట్టి హ్మ్. 2 ఇయర్స్‌లో నడిచిండేంటి వీడు ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకొని. అసలు చాలా గ్రేట్. అండ్ బాబుకి జనరల్ వైటమిన్స్, కాల్షియం ఇవన్నీ ఇస్తాం గదా! బేసిక్ అవన్నీ గూడా కట్ ఆఫ్ అయిపోయినాయి. ఎందుకు అంటే హుహు. మెడిసిన్ ఇవ్వద్దు. దాని త్రూ వాడికి ఏదైతే ఫుడ్ వెళ్ళాలో ఆ రిలేటెడ్ ఫుడ్డే చేసుంటా నేను. అంటే హ్మ్. డిఫరెంట్ రెసిపీస్. వాళ్ళు కొంచెం ప్యూరీస్ లాగా తింటారు గాబట్టి, అవును. అలానే చేసి పెట్టేదాన్ని. సో, తనుకి అట్లనే అలవాటయింది. ఇప్పటికి గూడా మా బాబు ఐస్ క్రీమ్ పెడితే తినడు. చాక్లేట్స్ పెడితే తినడు. నువ్వు హ్మ్. బలవంతంగా తినురా అని ఎవరైనా పెట్టినా గూడా తుతు అని ఊసేస్తాడు. హ్మ్. నాకొద్దు నువ్వు తినను చెప్తాడు వాడు. నో అని చెప్తాడు వాడు. ఖచ్చితంగా చెప్తాడు నో అని వద్దు అని. అది హ్మ్. నాకు ఇప్పటికి అందరు మదర్స్ అంటుంటే నేను మాత్రం చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. నా కొడుకు అవి తినట్లేదు హ్యాపీ జంక్ కదండీ ఫుడ్ వాళ్ళు జంక్ తినట్లేదంటే. అది. తర్వాత అంటే నాకు తెలీదు.
తెలియకుండా కొన్ని చేసినవి తర్వాత తనకి ప్లస్ అయినాయి అవి. ఉమ్, థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత తనకి సైట్ ఉంది అని స్పెట్స్ ఇచ్చారు ఫస్ట్ టైం. ఉహు, పెట్టించడానికి చాలా టెన్షన్ పడ్డాం. పెట్టుకోవాలి కదా, అంత చిన్న పిల్లలు అవును. పెడుతుంటే తీసేవాడు, ఇట్లా తీసి ఉమ్, పక్కన పడేసేవాడు. అట్లా ఒక 2 డేస్ 3 డేస్ చేశాడు అంతే అండి. తర్వాత పెట్టుకున్నప్పుడు చూడు, తనకి తేడా తెలుస్తది కదా, ఇప్పుడు పెట్టుకున్నప్పుడు క్లియర్ గా ఉంటది విజన్. ఉమ్, సో మాకు స్పెట్స్ వచ్చే ముందు ఒక 6 మంత్స్ ఇట్లా ఉన్నది, ఒక 6 మంత్స్ చూసి స్పెట్స్ వాడదాము అని అంటే ఎట్లా ఉంది ఏంటి అనేది. నేనేంటంటే బాబు ఇయర్స్, బాబు ఐస్ చెక్ చేయాలని టీవీ స్టార్ట్ చేసా. టీవీ స్టార్ట్ చేసి మూవ్ అవుతుంటే చూస్తున్నాడా లేదా, మనం ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంటే అయితే ఉమ్, చూస్తున్నాడు, స్క్రీన్ చూస్తున్నాడా, ఎంజాయ్ చేస్తున్నాడా, ఆడియో వినిపిస్తుందా, తనకి ఎలా ఉంది అని. ఎంజాయ్ చేస్తున్నాడు, ఉమ్, అంత బాగానే రెస్పాండ్ అవుతున్నాడు. సో ఇయర్స్ అయితే ప్రాబ్లం లేదు. ఐస్ చెప్పారు ఆల్రెడీ, బట్ ఇప్పుడైతే మాకేం ప్రాబ్లం అనిపించలేదు. పెట్స్ కూడా ఒక 1 వీక్ లోపే అలవాటు చేసేసుకున్నాడు తను. తనకి క్లియర్ గా ఉమ్, ఉంది విజన్ కాబట్టి అలవాటు చేసుకున్నాడు. సో తర్వాత తను బాగున్నాడు. అండ్ స్పీచ్ కూడా ఇప్పుడప్పుడే రాదు బాబుకి స్పీచ్ అని చెప్పారు. ఆల్మోస్ట్ స్పీచ్ కూడా తను 2 ఇయర్స్ టైంకి సింగిల్ సింగిల్ వర్డ్స్, టూ వర్డ్స్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఉమ్, మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, తనకి ఇష్టమైన సౌండ్స్ కి రైమ్స్ కి రియాక్ట్ అవుతున్నాడు. మనం పిలవంగానే, పేరు పెట్టి పిలవంగానే మన వైపు రియాక్ట్ అవ్వడము, అంత పాజిటివ్ గానే ఉన్నాడు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫిజికల్ గా ఇష్యూ ఉంది ఉమ్, తనకి కొంచెం. అప్పటికి 2 ఇయర్స్ దాటిన తర్వాత టో వాకింగ్ చేసేవాడు, రైట్ సైడ్ ఒక్క లెగ్ ఫింగర్స్ మీద నడిచేవాడు. సో దానికి ఒక్కదానికి థెరపీ అయ్యేది. అంతా బాగున్నాడు. స్పెట్స్ వచ్చిన ఒక 10 డేస్ 15 డేస్ కి మేము తనని బాగున్నాడు అని చెప్పి బెంగళూరు తీసుకొచ్చాం. మా ట్విన్ సిస్టర్ బెంగళూరులో ఉంటారు. సో తన దగ్గరికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు జర్నీలో వెళ్తుంటే సడన్ గా తనకి సీజర్స్ వచ్చింది. అంటే మాకు అది సీజర్ అని మాకు తెలియదు. ఉమ్, సడన్ గా ఇట్లా రైట్ సైడ్ పైకి. మేమేమనుకుంటున్నామంటే స్పెట్స్ రీసెంట్ గా వచ్చినాయి కదా, దానికి ఏమో అనుకున్నాం. ఎందుకంటే అసలు సీజర్స్ అని ఉంటాయని కూడా నాకు తెలియదు. ఉమ్, అన్ని ఫస్ట్ టైం అర్థం కాలేదు. ఏంటి ఇలా అయింది అని. ఒక ఎమ్మటే నార్మల్ అయ్యాడు, మళ్ళీ ఒక 1 మినిట్ లోపే నార్మల్ అయ్యాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అని. లక్కీగా నెక్స్ట్ ఒక 15-16 డేస్ కి మాకు ఐ చెకప్ ఉంది. నేను వెళ్ళలేనని ఇట్లానే త్రూ వీడియో కన్సల్టేషన్ తీసుకున్నాను సార్ని. తీసుకున్నాక సార్ ఇట్లా లాస్ట్ మంత్ ఎండింగ్ లో బాబుకి ఇలా అయింది, అది ఉమ్, సైట్ వల్ల అంటారా అని అడిగాను. సో డాక్టర్ ఎల్వి ప్రసాద్ లో సార్ అన్నారు, లేదండి మేబీ అవి సిజర్స్ ఏమో అన్నారు. సిజర్స్ అంటే ఏంటి సార్ అంటే, నార్మల్ గా ఫిట్స్ లాంటివే, కాకపోతే వీళ్ళకి సిజర్స్ అని ఇట్లా ఉంటది బాబుకి అని అంటే, ఓ అవునా అన్నం. సార్ తో ఫోన్ పెట్టేసిన ఒక 1 hour కి మళ్ళీ తనకు వచ్చింది. ఉమ్, అంటే ఒక జనవరిలో వచ్చినాయి, ఫిబ్రవరిలో వచ్చినాయి మళ్ళీ. అవి కొన్ని సెకండ్స్ 1 మినిట్ లోపే. తనకు అలా వచ్చినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటది, మనకు వామిటింగ్ అయ్యేటప్పుడు ఎలా అలా ఉంటుంది. కళ్ళు ఇలా పైకి పెట్టాడు. సో మాకు ఉమ్, అర్థమైంది. నెక్స్ట్ ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మెడికేషన్ ఇచ్చారు. మెడికేషన్ ఉంచారు. సో బాబు ప్రీటర్మ్, తనకి సిపి ఉంది కాబట్టి సీజర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మాక్సిమం అని మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన 2 డేస్ 3 డేస్ కి మళ్ళీ ఒక్కసారి వచ్చింది. ఉమ్, తర్వాత ఇంకా మళ్ళీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాకా అయితే ఏం రాలేదు, బాబుకి ఏం ఉమ్. రాలేదు. అప్పుడు అవి ఎప్పుడైతే వచ్చినాయో తనకి మళ్ళీ స్పీచ్ బ్యాక్ వెళ్ళిపోయాడు. స్పీచ్ అసలు మాట్లాడడం డిప్రెషన్ వస్తుందండి సీజర్స్ లో. ఉమ్, అట్లా సీజర్స్ కి ఏమైతే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ. సో ఉమ్, మళ్ళీ పుష్ చేసుకుంటా తనని స్కూల్స్ లో జాయిన్ చేద్దాము అంటే, ప్లే గ్రూప్ లో జాయిన్ చేద్దాం అని తీసుకెళ్ళినా చాలా స్కూల్స్ లో మేము చూసుకోలేము ఇట్లాంటి పిల్లల్ని, మాకు ఎందుకంటే పడిపోతే మళ్ళీ మమ్మల్ని అడుగుతారు కదా, తను ప్రాపర్ గా స్టేబుల్ గా నడవలేకపోతున్నాడు. అట్లాంటివి కూడా ఫేస్ చేసాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఉమ్, కొంతమంది నో అనడము అట్లా. తర్వాత ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేశాగానే నాకేమీ పాజిటివ్ రిజల్ట్ రాలేదు. అంటే తను ఏదో చదివేసుకోవాలి ఏదో అని కాదు, జస్ట్ సోషలైజేషన్ ఉండాలి తనకి, ఉమ్, వేరే ఉమ్, పిల్లలతో ఆడుకోవాలి అని పంపించాం. తనని కొంచెం ఐసోలేటెడ్ గా కూర్చోపెట్టడము, తను ఒక్కడినే అట్లా చూసి నాకు వద్దనిపించింది. ఇప్పుడు ఉమ్, అన్నెసెసరీగా పంపేవాళ్ళు ఇంట్లో మనం నేర్పించుకునే దాంతోనే కొంచెం నేర్పించుకుంటే అయిపోతుంది. ఎక్కడికో ఉమ్, తీసుకెళ్లి వాడిని ఐసోలేటెడ్ గా కూర్చోబెట్టి మళ్ళీ దానికి మనం ఎక్స్ట్రా మనీ కట్టి ఎందుకు అని వద్దనుకున్నాం. ఉమ్, తర్వాత బాబుకి మాకు అక్కడే సార్ ఆర్థోపెడిక్ ఉంటారు, సుజిత్ సార్ అని. ఆయన కూడా బెస్ట్ ఆర్థోపెడిక్ అని చెప్పొచ్చు పిల్లలకి. ఉమ్, సార్ చూసి, సార్ ఇలా ఉన్నాడు కదా బాబు, ఆల్మోస్ట్ మనం 3 ఇయర్స్ నుంచి చూస్తున్నాము, బాబు టో వాకింగ్ చేస్తున్నాడు కాబట్టి బొటాక్స్ ట్రీట్మెంట్ కి వెళ్దామని అన్నారు. బొటాక్స్ ఆహా. చేద్దాము, ఉమ్, చూద్దాము. తనకి క్యాల్ఫ్ ప్లేస్ లో మజిల్ టైట్ ఉంది, తన ఇష్యూ ఉమ్, అది. సో చూద్దాము. మాక్సిమం అయితే ఒక సిట్టింగ్ లో కావు,
అయితే మాత్రం లక్కీ అన్నట్టే. చూద్దాము అన్నారు. మేము హుహుహు. సార్ అన్నాక మేము మళ్ళీ 4, 5 మంత్స్ టైం తీసుకున్నాం. అంటే మాకు తెలిసిన డాక్టర్స్‌ని దాన్ని కొంచెం గూగుల్ చేసి చెయ్యొచ్చా? లేదా? దానివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏంటి అని ఇంకొక ఇద్దరు, ముగ్గురు ఆర్థోపెడిక్స్‌ని కూడా కన్సల్ట్ అయ్యాము. అయ్యి లేదు వెళ్ళొచ్చు, చూడొచ్చు, ట్రై చేయొచ్చు అని వెళ్ళి చేపించుకుంటే లైక్ గాడ్ గ్రేస్ ఒక్క సిట్టింగ్‌లోనే సెట్ అయింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. మా బాబు ఇప్పటిదాకా మళ్ళీ టో వాకింగ్ అయితే చెయ్యలేదు. లెగ్ హ్మ్. అయితే కొంచెం పక్కకి నడుస్తాడు. కానీ టో వాకింగ్ అయితే చెయ్యలేదు మళ్ళీ. సో, హుహుహు. డాక్టర్ గూడా ఇది గూడా మిరాకిలే అసలు ఒక్క సిట్టింగ్‌లో సెట్ అయింది మీ బాబుకి మంచిగా అని హ్యాపీగా అనిపిచ్చింది. సో, బాగున్నాడు అని. ఇంక అప్పటినుంచి థెరపీస్ మాత్రం కంటిన్యూ అయినియి. ఇప్పుడు మళ్ళీ బాబుకి బొటాక్స్ చేపిచ్చిన తర్వాత కంటిన్యూ ఉన్నాయి. ఫిజియోథెరపీ ఎప్పుడూ స్టాప్ చేయలేదు తనకి. ఎందుకంటే తనకి హుహు. మ్యాండేటరీ అది హ్మ్. ఇప్పుడు తర్వాత ఈ సీజర్స్ రావటం వల్ల తనకి కొంచెం బిహేవియర్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి. హుహు. హుహు. కొంచెము క్రౌడ్ చూసినప్పుడు ఇరిటేట్ అయిపోతాడు. కొంచెము ఎవరన్నా ఏమన్నా పర్టిక్యులర్ సౌండ్స్‌కి చాలా నవ్వేస్తాడు. ఫస్ట్‌లో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు హ్మ్. ఎవరన్నా స్కూల్‌లో వేరే బాబు పడిపోతుంటే వీడు నవ్వుతుంటాడు. హ్మ్. వాళ్ళు ఏడిస్తే బాధపడతాడు. హ్మ్. ఎవరన్నా పడిపోయినా పర్టిక్యులర్‌గా ఏదన్నా సౌండ్ ఉన్నా తనకి కాయిన్స్ అంటే ఇష్టం అన్నమాట. కాయిన్స్ సౌండ్‌ని బాగా లైక్ చేస్తాడు. ఆ! హుహు. బాల్ స్టెప్స్ మీద వస్తాయి కదా! అవి లైక్ చేస్తాడు కొన్ని. కొన్నలా ఉన్నాయి. చూపిస్తే ఏబీఏకి గూడా ఎళ్ళాం 1 డేస్. వెళ్తే మేడం గూడా ఇట్లా బిహేవియర్ థెరపీ అవసరం ఉంది తనకి. హ్మ్. స్పీచ్, బేరియర్ అండ్ ఫిజియోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు గూడా కంటెంట్ ఇప్పుడు ఏంటంటే తనకి ఏడీఎల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ ఇక పెద్దగా అయిపోయాడు కదా! 6 ఇయర్స్ వచ్చినియి హ్మ్. కాబట్టి, ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు దగ్గరలో అలాయ్ పేరెంటింగ్ అని నాకు చాలా ప్లస్ అయింది. సార్ హ్మ్. గాని, మేడం గాని చాలా ఫ్రెండ్లీగా థెరపీ సెంటరా మాట్లాడతారు. అండి ఇది? ఏంటండి? థెరపీ సెంటరా? ఇప్పుడు మీరు చెప్పేది? ఆ! సెంటర్ ఏంటన్నారు? స్కూల్ ఎలాయ్ పేరెంటింగ్ అండి. ఆహా! ఓకే. ఎలాయ్ పేరెంటింగ్ అని ఇక్కడ హస్తినాపురంలో ఉంటది. హుహు. సో, సెంటర్ కొంచెం చిన్నదే. కానీ సారు, మేడం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నమాట. వాళ్ళిద్దరూ అంటే మనకి సెషన్ అయిపోంగానే గూడా వచ్చి సెషన్‌లో ఏం చేశాము? హ్మ్. బాబు ఎలా ఉన్నాడు? ఇప్పుడు మనం ఏ టైంలో ఎప్పుడు అడిగినా గూడా కొంచెం మనకు గైడెన్స్ ఇవ్వడము, సపోర్ట్ ఇవ్వడము అట్లా ఏదున్నా గూడా నాకు పాజిటివ్‌గా అనిపిచ్చింది. సో, ఇట్లా హ్మ్. స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము అనంటే, మీకు ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాడు? స్కూల్‌లో ఉంటే నలుగురితో ఉంటే తనకి సోషలైజేషన్ పెరుగుతది. బావుంటది అని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం స్కూల్ ప్రోగ్రామ్‌లో. లాస్ట్ ఇయర్ గూడా అదేలెండి ఒక 6 మంత్స్ అవుతుందనుకోండి. హ్మ్. హుహు. స్టార్ట్ చేసాము. చాలా ట్రెమెండస్ పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి. స్కూల్ ప్రోగ్రామ్‌లో స్టార్ట్ చేసి. వచ్చేసాక. అంటే హ్మ్. సీజర్స్ గూడా కంట్రోల్ అయినియి తనకి. ఆల్‌మోస్ట్ మధ్యలో ఒక 2024లో తనకి కొంచెం ఎక్కువుండటం వల్లనే స్పీచ్ ఇవి డిలే అయినియి. అంటే ఇంటర్నల్ సీజర్స్ వచ్చినియి. క్లినికల్‌గా లేవు. క్లినికల్‌గా హుహు. ఉంటే మనకు కనిపిచ్చేది. తను ఇలా చూడటము, లేకపోతే ఏదన్నా గెస్చర్ ఉండేది గాబట్టి తెలిసేది. తనుకి ఇంటర్నల్‌గా రావటం వల్ల ఏమయ్యేదంటే నడుస్తూ, నడుస్తూ పడిపోయేవాడు సడెన్‌గా. ఆహాహా! అర్థం చాలా మేజర్ ఇంజ్యూరీస్ అయినాయి. నేను ఇక్కడ కట్ అయిపోయింది. ఇప్పటికి మా బాబుకు ఉంటది మార్క్. ఇక్కడ కట్ అయింది. ఈ ఐస్ పైననే 2 టైమ్స్ కట్ అయింది. ఒకసారి కట్ అయి ఓహ్! కింద పడితే స్పెక్స్ ఇరిగిపోయి ఇరిగిపోయినది గ్లాస్ ఉంటది కదా! అది ఇక్కడ గుచ్చుకుంది. అయ్యో! అసలు హ్మ్. ఎన్ని సార్లు వెళ్లి హాస్పిటల్స్‌కి మనకి హ్మ్. ఏంటంటే ఇక వాడికి అయిపోయింది. ఇక హాస్పిటల్ అంటే ఏదో ఏదో ఎవరు మన అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్తున్నట్టు ఎళ్తుంటాడు వచ్చి హ్మ్. ఇంజెక్షన్స్ అంటే భయపడుతూ. తను వెళ్లి హ్మ్. చూసి ఇలా స్పెట్స్ ఇప్పటికి గూడా ఫ్రీక్వెంట్ ఖాళీగా కూర్చొని స్పెట్స్‌తో ఆడాడనుకో ఇరిగిపోతాయి. ఆ! కంపల్సరీ ఒక స్పేర్ ఉండాలి తనకి. హ్మ్. బయటికి ఔటింగ్‌కెళ్తే మొన్న ఊటీకెళ్తే బోటింగ్‌కెళ్తుంటే స్పెట్స్ తీసి ఇసిరేసి నవ్వాడు. ఆ! ఏం చేస్తాం? స్పెట్స్ లేవు. తెచ్చుకోలేదు. మళ్ళీ అక్కడ ఊటీలో ఎవరున్నారా బాబు! అక్కడ ఐ హాస్పిటల్ ఎక్కడుంది అని ఎళ్లి చూపించుకొని మళ్ళీ అది అంటే ఇప్పుడు నవ్వొస్తుంది గానీ అప్పుడు చాలా టెన్షన్ అనిపించేది. ఏంటి తను ఇట్లా అని. హ్మ్. అట్లా కొన్ని ఉన్నాయి నాటీ థింగ్స్ చేస్తాడు. కానీ సీరియస్ కంట్రోల్ నాకిప్పుడు 2025 మిడ్ నుంచి మేలో తన బర్త్‌డే. అప్పటినుంచి చాలా ట్రెమెండస్ చేంజ్ వచ్చింది. హ్మ్. తనకి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడిప్పుడు నాకు తెలుస్తుంది. నేను వంట చేస్తుంటే వస్తాడు పక్కన. నేను నెక్స్ట్ ఏమెయ్యాలో వాడు చెప్తుంటాడు. హ్మ్. ఆనియన్ ఏసాక సాల్ట్, పసుపెయ్యి, కారమెయ్యి అని చెప్తుంటాడు వెనకాల నుంచి ఏం వెయ్యాలి అని. సో, హ్మ్. తనకి ఏం ఇంట్రెస్ట్ నేను ఐడెంటిఫై చేసి నేనేమనుకుంటున్నా అంటే కిచెన్ ఈస్ ద బెస్ట్ ఓటీ. ఎందుకంటే ఆక్యుపేషనల్ థెరపీ తను నార్మల్ కిడ్ కాదు. తనకి రైట్ సైడ్ సీపీ ఉంది. సో, తను 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి. మినిమమ్ 2 మాక్సిమం హ్మ్. కిచెన్‌లో కొన్ని వాడాలంటే 2 హ్యాండ్స్ యూజ్ చేయాలి.
సో తనని నేను ఎంకరేజ్ చేశా. చాలా మంది వద్దన్నారు. ఇలా వేరే డాక్టర్ గాని, థెరపిస్ట్ మా ఉహు, ఇంట్లో గూడా ఎందుకు రిస్క్ నువ్వు ఫైర్ ఉంటది గదా! ఉమ్, స్టవ్ దగ్గర ఎందుకు వద్దు వద్దు అని. ఫస్ట్ నేను గూడా భయపడ్డాను. తర్వాత లేదు అంటే ఇప్పుడు కమాండ్స్ ఫాలో అవుతున్నాడు. మధ్యలో కొంచెం అయ్యేవాడు గాదు. ఇప్పుడు నేను స్టాప్ అనంగానే అక్కడ ఆపేస్తాడు. ఎక్కడ ఏదున్నా అక్కడ ఆపేస్తాడు. స్టాప్ అనంగానే. వెయ్యి అనంగానే వేస్తాడు. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాననమాట. వాడు ఏం చిన్నది చేసినా నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే వీడియో తీయడం, ఫోటో తీయడం అలవాటు. తను ఉమ్, పుట్టినప్పటి నుంచి. ఎన్‌ఐసీలో ఉన్నప్పుడు కూడా తీసుకున్నాను నేను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు మా మదర్, మా గ్రాండ్ మదర్స్ ఎందుకు అయన్నీ పెట్టినయి వాడికి. ఉమ్, అంటే ఉమ్, తర్వాత చూసి బాధపడతాడు గదా అని. నాకేమనిపించిందంటే పర్సనల్‌గా అవన్నీ ఉంచి తను ఎప్పుడైతే నార్మల్ అవుతాడో మేబీ 18 అనుకోండి. 18 ప్లస్ తర్వాత తన ఫోటోస్ అన్నీ తనకు చూపిస్తే తను ఎంత ఫైట్ చేసి వచ్చాడు అనేది తనకి ఉమ్, ఉమ్, కాన్ఫిడెన్స్ వస్తది. రేపు లైఫ్‌లో ఏదో సమస్యలైతే రాకుండా ఉండవు. అందరికి ఉంటాయి. ఏదో అవును. చిన్న సమస్య అనుకోండి. అరే నేను ఎనకాల ఇంత ఫైట్ చేసి వచ్చానా? ఇది నాకు ఆఫ్టర్ ఆల్ అని అనిపియాలి నా కొడుక్కి. మనం ఉమ్, మనం చెప్పుకోవాలి అట్లా. ఇప్పుడైతే వాడికి చెప్పినా అర్థం కాదు. ఆ మెచ్యూరిటీ అవును. ఉండదు అవును. వాళ్ళకి. తర్వాత నేను ఎవరేమనుకున్నా నేనైతే సేవ్ చేసుకుంటా అన్ని ఫోటోస్. నా కొడుక్కి చూపిస్తా. వాడెంత ఫైట్ చేశాడు అనేది వాడికి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. అట్లా చిన్నప్పటి నుంచి ప్రతి ఫోటో తీసా. వాడు ఫస్ట్ నార్మల్‌గా అందరు కిడ్స్‌కి తీసుకుంటాం. నడిచేది, బోర్లా పడేది అవి కాకుండా తను సఫర్ అయినయి కూడా తీశాను. నాకు బాధ అనిపించినా తీశాను నేను. ఉమ్, ఎందుకంటే తనకి పాజిటివ్‌గా ఉండాలి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి. ఉమ్, అలా అదే ఒక చిన్నప్పుడు వీడియోస్ ఈ మధ్య చూస్తుంటే, చిన్నప్పుడు తను ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో ఉన్నప్పుడు, కెమెరా ఓపెన్ చేస్తే తన ఫేస్ తను చూసుకోవడానికి ఇష్టపడేవాడు. ఉహు, ఎక్సైట్ అయ్యేవాడు సో నేనేం చేసేదాన్నంటే రీల్స్ చేసేదాన్ని. దైవిక్‌తో పాటు, మా బాబుతో పాటు రీల్స్ చేసేదాన్ని. చేసి తనకి చూపిచ్చేదాన్ని. చూపిస్తే ఉమ్, అసలు చాలా ఎక్సైట్ అయిపోయి, కాళ్ళు చేతులు కొట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. సో ఉమ్, నాకది నచ్చి ఏం చేశానంటే, తనని తను చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడని రోజుకొక రీల్ చేసేదాన్ని. చిన్నోడు కదా! మరి ఫోను గూడా ఎక్కువ చూపియద్దు అని రోజుకొక ఉమ్, రీల్ చేసేదాన్ని. ఉమ్, ఇప్పటికి ఇప్పుడు ఫ్రీగున్నప్పుడు తను చిన్నప్పటి నుంచి ఉన్న ఫోటోస్ అన్ని ప్లే చేస్తా. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. తను గుర్తుపడతాడు. ఎవరు నాన్న అంటే దైవిక్ అని చెప్తున్నాడు. ఉమ్, తను ఇది. అంటే తను ఇంకా మంచి పనులు ఇప్పుడు దోస వేస్తున్నాడు. మనం చెప్పినప్పుడు ఫాలో అవుతున్నాడు. వేరే కిడ్స్‌తో ఉమ్, ఆడుకున్నది, డాన్స్ వేసింది. సమ్ ఎక్స్-వై-జెడ్ మంచియి ఉన్నాయి గదా! అవి రిపీటెడ్‌గా ప్లే చేసి చూపిస్తుంటాను. సో ఉమ్, తనేంటి అంటే ఓకే. ఇది చెయ్యాలి. ఇవి గూడా కొన్ని నేను చేశాను. కొన్ని వేరే ఇట్లనే మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు వీళ్ళు థెరపీ సెంటర్స్‌వి ఉంటాయి గదా! అవి గూడా ఫాలో అవుతాను. వాళ్ళ దగ్గర గూడా పాయింట్స్ తీసుకుంటాను. అంటే ఇది ఉమ్, నా ఉమ్, కొడుక్కి రిలేట్ అవుతుంది అనంటే ఉమ్, చేస్తాను. డైవీకి మెయిన్ ఇష్యూ ఏంటంటే స్లీపింగ్ ప్రాబ్లమ్. తనకి ఉమ్, ఫస్ట్ నుంచి స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉంది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ వచ్చేదాకా తను కంప్లీట్‌గా ఒక 5 అవర్స్ పడుకోడు ఉమ్, నైట్స్. ఉహు, తనకి ఫీవర్స్ ఉన్నాయని తెలిసినప్పుడు తనకి వచ్చిన 3 టైమ్స్ ఆఫ్టర్‌నూన్సే వచ్చినియి. సో నాకు వాడు ఆఫ్టర్‌నూన్స్ మంచిగా పడుకోవడానికి ఇష్టపడతాడు. నైట్స్ పడుకోడు. తను ఉహు, పడుకున్నా నాకు పడుకోవాలంటే. ఏమో ఉమ్, పడుకుంటే తనకు ఉమ్, సీజర్ వస్తదేమో అని చెప్పలేడు గదా! అని. నైట్ ఏమో నాకు నిద్ర ఉండేది కాదు. సో ఈ 5 ఇయర్స్‌లో 5 అవర్స్ నాకు గుర్తులేదు పడుకుంది గూడా కంప్లీట్‌గా డేలో. ఉమ్, అలా ఉమ్, నేను వీక్ అయ్యాను. నైట్స్ ఇప్పుడు 4 ఇయర్స్ వచ్చేదాకైతే ఎత్తుకోమనేవాడు నైట్స్. ఉహు, ఆల్‌మోస్ట్ 5 అవర్స్ ఎత్తుకునేదాన్ని నైట్ మొత్తం. అది ఓన్లీ లెఫ్ట్ సైడే ఇష్టపడతాడు తనకి. ఆహా, సో తర్వాత ఏంటంటే తనకు కొంచెం సెన్సారీ ఇష్యూస్ ఉన్నాయి అనేది అర్థమైంది. ఉమ్, ఉమ్, లెఫ్ట్ సైడ్ పడుకున్నాడు. నిద్రొచ్చేసేది. ఎట్లా అంటే ఆల్‌మోస్ట్ 4:30 ఆ టైంకి ఇట్లా పడిపోతామేమో మనము అన్నట్టు అనిపిచ్చేది. ఎమ్మటే నా కొడుకు ఫోటోస్ చూసుకునేదాన్ని ఫోన్ ఓపెన్ చేసి. వాడు పుట్టినప్పుడు ఎట్లున్నాడు, వాడికి ఏమేం పైప్స్ పెట్టాడు, అయన్నీ చూసి అమ్మో! ఇంత టఫ్ ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఇవాళ ఒక్కరోజు ఎత్తుకుంటే అయిపోతదిలే. ఇంకొక 1 మంత్ ఎత్తుకుంటే అయిపోతదిలే. అట్లా అట్లా హోప్ అనుకుంటా. ఇట్లా చిన్నగా మా బాబుకి నేను చదవటం గాకుండా హనుమాన్ చాలీసా స్టార్ట్ చేశా తనకి చెప్పటం. ఉమ్, మేము ఇంట్లో ఎవ్రీ మంత్ 2 మంత్స్‌కి ఒకసారి అట్లా హనుమాన్ చాలీసా పెట్టిస్తాము మదర్ వాళ్ళు. ఇప్పుడు వాడేంటంటే హనుమాన్ చాలీసా తనకిగ అలవాటయిపోయింది. కూర్చొని ఉమ్, భజన చేస్తాడు. హనుమాన్ చాలీసా వస్తుంటే భజన చేస్తా ఉంటాడు. ఉమ్, ఎంజాయ్ చేస్తాడు. డాన్స్ చేస్తుంటాడు. ఇప్పుడేంటంటే నిద్ర 5 ఇయర్స్ దాకా ఓకే. దానికి కూడా మేము మెడిసిన్స్ వాడాము. నిద్రకు ఉమ్, గూడా. అసలు నిద్ర పోకపోయినా సీజర్స్ వస్తాయని చెప్పారు. సీజర్స్ ఉంటే నిద్రపోమని చెప్పారు. అంటే ఉమ్, ఒకటొకటి ఇంటర్ అదే. కొన్ని. సో మాకు అర్థం గాక మెడిసిన్స్ వాడాము.
చాలా ట్రై చేసి చూసాము. స్వీట్ పెట్టకండి, మేబీ హైపర్ అవుతాడేమో, తను స్వీట్స్ తినడు, జీరో షుగర్, తను ఫస్ట్ నుంచి జీరో షుగర్. సో మాకు టెన్షన్ లేదు. అయినా ఎందుకు పడుకోవట్లేదు అర్థమయ్యేది కాదు, చిన్న చిన్న చెక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నా కూడా మెడిసిన్ డోసేజ్ తగ్గించినా నిద్రపోకపోవడము, కొంచెం బిహేవియర్ చేంజ్, లేకపోతే సీరియస్ మెడిసిన్ ఏమన్నా తగ్గిస్తే తనకి ఇంటర్నల్ గా ఏమన్నా వస్తున్నాయా అనేది కనపడదు, కానీ తన బిహేవియర్ లో తెలుస్తుంది ఇప్పుడు. కొంచెం ఫ్రీక్వెంట్ గా పడిపోవడం కానీ, ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, తన స్పీచ్ వెనక్కిపోవడం కానీ, ఇవి ఇలా ఉండేసరికి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మెడిసిన్ మళ్ళీ డోసేజ్ నార్మల్ డోసేజ్ రావాలి. ఒక్కొక్క మెడిసిన్ ఇంకా తగ్గించుకుంటా పెంచుకుంటా అట్లా డాక్టర్స్ కూడా ఏంటంటే ఇంకా మనం అది ట్రై అండ్ ఎర్రర్ మెథడ్ లాగా, ఇప్పుడు వాళ్ళకి తగ్గుతుందా అని. ఇప్పుడు లక్కీగా అయితే ఆల్మోస్ట్ 7-8 months అవుతుంది, తనకి అంత పాజిటివ్ గానే ఉన్నాడు. సో తను పాజిటివ్ గా ఉన్నప్పుడు మనము అంటే తను తీసుకునే అంత ఇన్పుట్స్ ఇస్తే తనకి అవుట్కమ్ బాగుంటది. అండ్ ఇప్పుడు కూడా ఒక 2-3 days నుంచి మా లేఅవుట్ లో ఫస్ట్ గేట్ దగ్గర వదిలిపెడితే వచ్చేస్తున్నాడు ఇంటికి. సో నేనుంటే వెనక్కి తిరిగి వచ్చాడు. సో నేనేం చేస్తున్నా, వాళ్ళ ఫాదర్ ని అక్కడ దించేసి చేతులు ఏం లేకపోతే అటు ఇటు చూస్తుంటాడు. తనకి ఇంకా ఒక లైన్ లో స్ట్రైట్ గా నడవాలి అనేది తెలియదు, కొంచెం అటు ఇటు నడుస్తుంటాడు. సో చేతులు ఏమన్నా బరువు పెట్టి ఇది తీసుకెళ్ళి ఇవ్వు అని అంటే 2 hands పట్టుకుంటాడు. సో దట్ రైట్ హ్యాండ్ యూజ్ అవుతుంది. తన స్పీడ్ గా వాక్ చేస్తాడు ఒక్కడే ఉన్నప్పుడు. సో తను స్పీడ్ గా వాక్ చేస్తే సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉంటది కింద, పడిపోకూడదు. తనకి వెయిట్ ఇస్తే 2 hands తో పట్టుకుంటాడు, స్లో అవుతాడు అని వెయిట్ ఇచ్చేసి రమ్మంటే ఇంటికి వచ్చాడు స్ట్రైట్ గా. ఫస్ట్ నేను వెనకాల నుండి ట్రై చేశాను, ఇప్పుడు గుర్తుపడుతున్నాడు. సెకండ్ గేట్ నుంచి తను వచ్చేసాడు మొన్న ఇంటికి ఇస్తే, థర్డ్ గేట్ నుంచి కూడా వచ్చేస్తున్నాడు, ఇప్పుడు గుర్తుపడుతున్నాడు. అసలు అవన్నీ నేను అసలు ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే మా బాబు ఇంతుండి ఇప్పుడు ఇంత అయ్యింది, ఇక్కడ దాకా అయింది వాడు. వాడు ఇప్పుడు వాడంతట వాడు ఇల్లు గుర్తుపట్టి వస్తున్నాడు. తను అంటే బేసిక్ వి తను దోశ వేసుకుని తినగలుగుతున్నాడు, తనకు కావాల్సిన చెప్పగలుగుతున్నాడు. ఇప్పటికీ కంటిన్యూగా సెంటెన్స్ అయితే మాట్లాడలేడు, 2 words 3. ఇప్పుడు మాకు సర్వెంట్ వస్తారు మార్నింగ్, ఆ మార్నింగ్ టైం కి ఎవరు వస్తారు అనేది కూడా తను తెలుసుకుంటున్నాడు. గేట్ సౌండ్ అవ్వగానే ఎవరు వచ్చారు నాన్న అంటే యాదమ్మ అని చెప్తున్నాడు, ఆమె పేరు ఏదన్నా, ఆమె వచ్చింది అని చెప్తున్నాడు. ఫొటోస్ చూపిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్తున్నాడు. వెనకాల వెహికల్స్ వెళ్తుంటే వెహికల్స్ సౌండ్ విని గుర్తుపడతాడు. నేను ఫోన్ మాట్లాడుతుంటే నేను మాట్లాడే పేరు పెట్టి హలో మమ్మీ, హలో డాడీ అంటే తాత, అమ్మమ్మ, నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా కనిపెట్టేస్తాడు. వాయిస్ విన్నా కూడా కనిపెడతాడు. ఓరల్ గా బాగుంటాడు, అకాడమిక్స్ కూడా ఓరల్ గా బాగుంటాడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్ని. రాయటం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. కాకపోతే నేను ఏంటంటే అకాడమిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే తను ఫస్ట్ నా మోటో ఏంటంటే ఫస్ట్ తను ఇండివిజువల్ గా ఉండాలి, డిపెండ్ అవ్వకుండా తన పనులు తను చేసుకోవాలి. ఎందుకంటే తన ఉన్న ఏ కండిషన్ నుంచి వచ్చాడో నాకు తెలుసు కాబట్టి తను ఇండిపెండెంట్ ఉండాలి అనేది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఏడిఎల్ ప్రోగ్రామ్ కూడా తనని పంపించే రీజన్ కూడా అదే, తనకి సోషలైజేషన్ ఉండాలి, తన బేసిక్ నీడ్స్ తను తెలుసుకోవాలి అనేది. స్లీపింగ్ ఒకటి ఇష్యూ ఉండేది, ఇప్పుడు కొంచెం ఓకేలేండి, కానీ ఇంకా టోటల్ గా అయితే సెట్ కాలేదు స్లీపింగ్. ఇంకా మిగిలిన అన్ని ఓకే. సైట్ కి అయితే అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది తనకి సైట్, అది కూడా ఓకే, అంత బాగానే ఉన్నాడు. కొంచెం గుర్తుపట్టడం వాళ్ళ ఫ్రెండ్స్ ని. మొన్న వాళ్ళ స్కూల్లో ఏదో రంగోలీ కాంపిటీషన్ అయితే నేను వేస్తూ ఉంటే వచ్చి అంత చెరిపేయటం అలా చేసేవాడు. ఇక్కడ ఈ కలరే అని అంటే నేను కావాలని కలర్స్ దూరం పెట్టేదాన్ని, పెట్టి రెడ్ కలర్ తీసుకురా అంటే వెళ్ళి తీసుకొచ్చేవాడు. పోతుంది కొంచెం కలర్ కింద పోతుంది, మనం కూడా అంత పర్ఫెక్ట్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. తీసుకొస్తాడు, కలర్ తీసుకొస్తాడు, రెడ్ కలర్ ఈ సర్కిల్లో వేయి అంటే వేస్తున్నాడు. అట్లా మొన్న ముగ్గులు అందులో తనకి ఫస్ట్ వచ్చింది కలరింగ్ లో. అంటే తనకి కొంచెం సైట్ ఉంది కాబట్టి ఎండకి పైకి చూడలేడు, డైరెక్ట్ గా చూడలేడు, ఇట్లా డైరెక్ట్ గా పైకి హెడ్ పెట్టి చూడలేడు. అట్లా కొన్ని ఇప్పుడు అంత పాజిటివ్ గానే ఉన్నాడు. కాకపోతే చాలా అంటే చాలా లాంగ్ జర్నీ. అట్లా నేను మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తే అసలు చాలా ఉన్నాయి తను ఫేస్ చేసినవి కానీ. నేను ఇప్పుడు దాకా విన్న స్టోరీలో చాలా డెప్త్ ఉన్న స్టోరీ అన్నమాట. నిజంగా అసలు సర్వైవల్ కోసం ఎంత ఫైట్ చేశాడు తను, మీరు
ఇద్దరు అనేది అసలు చాలా ఎమోషనల్ స్టోరీ అన్నమాట మీది. ఇప్పుడు దాకా నేను విన్న సర్వైవల్ స్టోరీస్ లో ఒక్కోసారి నాకే కళ్ళు చెమ్మగిల్లిపోయినాయి మీరు మాట్లాడుతున్నప్పుడు. ఆ టైంలో మీరు అసలు ఎంత గో త్రూ అయి ఉంటారో, ప్రతిరోజు ప్రతి నిమిషం నరకం చూసేసి ఉంటారు. సో అంత అవును. ఎమోషనల్ ఓవర్లోడ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి కానీ, మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోవడానికి కానీ ఏమి హెల్ప్ అయిందంటారు అలాంటి టైంలో, అంత కష్టతర సమయంలో? అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం టాకెటివే. మాది పెద్ద ఉమ్, జాయింట్ ఫ్యామిలీ. ఫస్ట్ టాకెటివ్. నాకు ఫస్ట్ ఏదన్నా మెల్ట్ డౌన్ అవుతున్నాను, నాకు బాధ అనిపిస్తుంది అని అంటే ఫస్ట్ ఫోన్ మా సిస్టర్కి వెళ్ళిపోతుంది. ఉమ్, నాకు ఇట్లా అనిపిస్తుంది దైవిక్ వల్ల అని. తను ఏంటంటే నువ్వు చాలా గో త్రూ అయ్యి వచ్చావు కదా, ఇలా కొంచెం పాజిటివ్ సపోర్ట్. మా ఉమ్, మదర్, తర్వాత మా హస్బెండ్ కి చెప్తా ఇట్లా ఇట్లా అని. ఉమ్, తర్వాత అయిపోయి తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఓపిక అయిపోతుంది. ఎందుకంటే తనని చూసుకోవాలి నైట్స్ పడుకున్నప్పుడు. ఉమ్, అంటే నాకు దైవిక్ జర్నీలో ఇప్పటిదాకా చాలా టఫ్ అనిపించింది ఏంటంటే స్లీప్లెస్ నైట్స్. ఆల్మోస్ట్ 5 years డేకి 5 hours కూడా పడుకోలేదంటే జస్ట్ ఇమాజిన్. అంటే అది ఉమ్, మన అవును. బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో డౌన్ అయిపోతది. నేనేదో అంటే మాట్లాడుకోవడానికి కొన్ని ఫ్రాంక్ గా చెప్పాలంటే మాట్లాడుకోవడానికి కొన్ని బానే ఉంటాయి. ఏంటంటే ఉమ్, లేదు ఇట్లా ఇన్స్పైరింగ్ గా ఉంటది, చెయ్యాలి, కష్టపడాలి, పాజిటివ్ గా ఉండాలి. మీ ఛానల్లో కూడా చాలా మంది చూసాను. చాలా అసలు నేను నేను ప్రతి మదర్ స్పెషలే, ప్రతి కిడ్ స్పెషలే. నేను మీ ఛానల్ త్రూ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే కిడ్స్ ఎంత స్పెషలో వాళ్ళని సపోర్ట్ చేసే మదర్ కీ రోల్. అవును. మీరైనా ఎవరైనా. ఎందుకంటే నథింగ్ బట్ వాళ్ళ వండర్ ఉమెన్ అండి. మీ కేసులో కూడా యు ఆర్ ద వండర్ ఉమెన్. మీరు లేకపోతే ఇది నాట్ పాసిబుల్. అసలు పాసిబుల్ అనే అయితే వర్డ్ లేదు మీరు లేకపోతే. అది ఎంత కష్టం మీరు పడ్డారో నేను ఇమాజిన్ చేసుకోగలను. నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఈజీ అనే వర్డ్ అసలు సరిపోదు కూడా. అండ్ నాకేమనిపిస్తదంటే ఎవరైనా కిడ్నీ చూపిస్తే ఫస్ట్ నేను వాళ్ళ మదర్‌ని అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే వాళ్ళు లేనిది వీళ్ళు ఇక్కడి దాకా రారు. అవును. ఇక్కడి దాకా కరెక్ట్. రారు. వాళ్ళ ఫ్యామిలీ మదర్, ఫాదర్ ఇద్దరు. కాకపోతే మదర్‌తో ఎక్కువ టచ్ ఉంటారు కాబట్టి మదర్ కీ రోల్ ఉంటారు. దాన్ని ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా, నేను చూస్తున్నా కాబట్టి ఇప్పుడు ఇదివరకన్నా ఇప్పుడు అవేర్‌నెస్ కూడా చాలా పెరిగిందండి. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా అదే. స్పెషల్ కిడ్స్‌కి మనకు కావాల్సింది సపోర్ట్, యాక్సెప్టెన్స్ అంతే. ఇప్పుడు నేనే పర్సనల్‌గా మా బాబుని థెరపీ ఇదివరకు కొంచెం లాంగ్ ఉండేది. 45 మినిట్స్ జర్నీ చేసి వెళ్ళేదాన్ని. నేను మా హస్బెండ్‌తో ఏమన్నా అంటే వద్దు, చూద్దాం తనకి పబ్లిక్ అలవాటు అవ్వాలి కదా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్లి చూద్దాము అని సిటీ బస్‌లో ఎళ్ళేదాన్ని. ఇక్కడి నుంచి అక్కడికి. చాలా ఫేస్ చేశానండి. ఆల్మోస్ట్ ఉమ్, మనకప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఫ్రీ బసెస్ అని ఇప్పటికి గూడా ఉంది. ఫ్రీ బసెస్ అని. ఉమ్, ఆధార్ రూపీస్ ఫ్రీ బస్ అని. ఎంతమంది లేడీస్ ఎక్కితే అసలు నేను లోపలికెళ్ళడానికి ప్లేస్ లేదసలు. ఉమ్, అట్లా బస్ కోసం వెయిట్ జేయడం 40 మినిట్స్ పట్టేది బస్ స్టాప్‌లో. ఉమ్, నుంచోనంటాడు, చిట్ అవుతాడు. తెలుసు కదా పిల్లలు వాళ్ళు ఎట్లా బిహేవ్ అవును. చేస్తారో. లేదంటారు. తనని ఎత్తుకోవాలి. ఓన్లీ లెఫ్ట్ సైడే ఉంటాడు. రైట్ సైడ్ ఉండడు. లెఫ్ట్ సైడ్ ఎత్తుకోవాలి తనని. అంతసేపు బస్సొచ్చిన తర్వాత బస్ ఎక్కుతుంటే 2, 3 సార్లు ఆ నెట్టుకుంటూ ఎళ్తుంటే పాపం వాడిని ఇట్లిట్లా నెడుతుంటే చాలా బాధనిపిచ్చేది. ఉమ్, తనకి అలవాటవుతుంది కదా! ఫస్ట్‌లో ఇరిటేట్ అయ్యాడు. అట్లా ఒక 6 మంత్స్ ఎళ్ళాను. కావాలనే ఎళ్ళాను. 6 మంత్స్ ఎళ్ళిన తర్వాత తనకు అలవాటయింది. కొంచెం ఉమ్, అలవాటయింది. బస్ ఎక్కిన తర్వాత చూసి ఎంజాయ్ చేస్తాడు. పక్కన వాళ్ళు పలకరియకపోయినా వీడు పలకరిస్తాడు పిలిచి. హాయ్, ఉమ్, హాయ్ అని పలకరిస్తాడు. తిన్నావా? అని అడుగుతాడు. ఎవరినన్నా ఉమ్, ఫస్ట్ అదే అడుగుతాడు. తిన్నావా? అంటాడు. ఫస్ట్ ఓకే. పిలిచి తిన్నావా? హాయ్, హాయ్ అని. అట్లా కొంతమంది రియాక్ట్ అవుతారండి. ఇప్పుడు నేనేదో అన్నీ పాజిటివ్సే అని చెప్పట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాం. పిలిస్తే కొంతమంది రియాక్ట్ కారు. చెప్తున్నా ఉమ్, కొంతమంది రియాక్ట్ ఉమ్, కారు. ఉమ్, చూసి పడడం పిల్లల్ని. అప్పుడు మెంటల్‌గా ఎంత స్ట్రెస్ అనిపిస్తదంటే ఎందుకు అందరిలానే ఉన్నాడు గదా నా కొడుకు. ఏమైంది వాడికి? హాయ్ అని చెప్తే ఏమైతది? పిల్లలకి జనరల్‌గా హాయ్ అని చెప్తే. అంటే తనకి కొంచెం రోలింగ్ ఉంది. సిపి కిడ్స్‌కి ఉమ్, నార్మల్ రూలింగ్ అనేది ఉంది. ఉమ్, సో రూలింగ్. దానివల్ల ఆ! ఉమ్, కొంతమంది ఇరిటేట్ అవ్వడము. అండ్ ఉమ్, బస్ స్టాప్‌లో ఉమ్, మా నుంచునుంటే ఎవరో ఒక పెద్దాయన వెళ్తా వెళ్తా ఇట్లా చూసి వాడిని, "ఏంటి నువ్వు గాంధీ తాతలాగున్నావుగా" అని నవ్వుకుంటూ ఎళ్ళడము. వాళ్ళకి తెలీదు. పిల్లలు ఉమ్, వాడికేం తెలీదు. మనకు తెలుస్తది అది. కొంతమంది ఏంటి మీ బాబు ఇలా ఉన్నాడు. నువ్వు చెప్పాలమ్మా ఇట్లా నడవమని చెప్పాలి. మీరు ఫోన్‌లు ఇస్తున్నట్టున్నారు. అందుకే బాబుకి కళ్ళద్దాలొచ్చినియి. ఉమ్. ఎంతమంది ఎన్నో మాటలన్నారు. అసలు చాలా అండి చెప్పలేము ఎన్నో. ఎంతో అవునండి. సొసైటీ ఈస్ జడ్జ్‌మెంటల్ అండి. చాలా ఈజీగా జడ్జ్ చేస్తారు. నోటి మాటే కదా! నీడకి ఎంతసేపు పడతది. అనంగానే నాకనిపిచ్చేది, నువ్వు అన్నేసి ఎళ్ళిపోతున్నావు. ఎనకాల ఎంత స్టోరీ ఉంది. ఎంత పెయిన్ గో త్రూ అయ్యొచ్చాము. హ్మ్. మేమెంత స్ట్రగుల్ అయ్యాము.
ఏం తెలుసు మీరు ఒక్క మాటలో అవును. నేర్పించొచ్చు కదా, ఈ జనరేషన్ పిల్లలు ఇలానే ఉన్నారని వెళ్ళిపోతున్నారు. మేము ఎన్ని స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నామో, మాకు హ్మ్. పేరెంట్స్‌గా మాకే తెలుస్తది ఎంత గో త్రూ అవును. అయితున్నాం. అవును. మా ఇంట్లో హాస్పిటల్‌లోనే ఎక్కువున్నాం. వాడికి 4 ఇయర్స్ వచ్చేదాకా మేము అవును. హాస్పిటల్‌లోనే ఎక్కువున్నాం. మేము హ్మ్. ఇప్పటికి గూడా ఒకసారి ఎళ్ళాం మూవీకి తీసుకుంటాను. థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా సిస్టర్ వాళ్ళు ఇట్లా ఉన్నప్పుడు వెళ్ళాం తప్ప, మాల్స్‌కెళ్ళాలన్నా గూడా తను ఒక చోట ఉండడు. ఇప్పుడు కొంచెం హ్మ్. ఓకే గానీ, చూస్తా అంటాడు. అటు ఇటు రన్ అవుతుంటాడు. ఉరుకుతుంటాడు. మనం దేని మీద ఎళ్ళినా ఒక దాని మీద కాన్సంట్రేట్ చేయలేము. అవును. వాళ్ళని అవును. బయటికి మన తీసుకెళ్ళినా కూడా మైండ్ ఫోకస్ అవ్వదు దేని మీద. అవ్వదు. ఎందుకంటే లోపల నంబర్ ఆఫ్ థింగ్స్ అవును. జరుగుతా ఉంటాయి. అవును. వీడిని కరెక్ట్. ఎవరు చూసుకుంటే అంటే ఎవరేమనుకున్న అనవసరం నా కొడుకు నాకు అనుకుంటాము. కానీ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఏ మదర్ అన్నా గో త్రూ అవుతది. ఫీల్ అవ్వరు అని చెప్పినా చెప్పకపోయినా అవునండి. అవును. అవును. అన్నిటికి. బస్సు దిగి ఇంటికి రాంగానే రోజు ఏడ్చేదాన్నండి. కొన్ని డేస్ హ్మ్. రోజు ఏడ్చేదాన్ని. వాడినిట్లా ఒకళ్ళన్నారు, వాళ్ళిట్లా ఒకళ్ళన్నారని మా హస్బెండ్‌కి చెప్పేదాన్నొచ్చి. వాళ్ళకేం హ్మ్. తెలుసని ఇలా అన్నారని బాగా ఏడ్చేదాన్ని. తర్వాత మనకి మనమే బూస్టప్ ఇచ్చుకోవాలిగ. అంతే. ప్రతిసారి హ్మ్. గూడా ఎవరిని అప్పుడు అవును. అనిపించింది. అరే! మన జర్నీ మనకే తెలుస్తది. ఎవరినో ఏదో అనుకోలేము అని నాకు అంటే నాలో నేనేమనుకున్నా అంటే నాకేదైనా స్ట్రెస్ ఉంది అంటే కంపల్సరీ ఆ ఎమోషన్‌ని బ్రేక్ డౌన్ చేసేసుకుంటా. హ్మ్. అది నేను మనసులో పెట్టుకొని బాధపడటం కంటే ఐదర్ మా హస్బెండ్‌కి గాని, మా సిస్టర్‌కి గాని ఎవరో ఒకళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళకి చెప్పేసుకుంటే నాకు కొంచెం భారం తీరినట్టు అనిపిస్తది. నా 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 కేస్‌లో నాకట్లా అనిపిస్తది. అవును. నేను తర్వాత ఏం సేమ్ చేస్తా అండి. సేమ్ అంతే. నేను ఎక్కువ మనసులో ఎక్కువ ఉండదు. ఎక్కడో కక్కేయాలి. మా అమ్మ దగ్గరో, మా ఆయన దగ్గరో ఎక్కడో చోట కక్కేస్తే గాని అంటే నేను అంతే. నా వే ఆఫ్ కోపింగ్ అప్ అదంతే. అది ఎక్కువ రోజులు మనసులో పెట్టుకొని ఎక్కువ బాధపడను. ఫ్లష్ చేసేస్తా వెంటనే. మళ్ళీ రీచార్జ్ అయిపోద్ది. వదిలేస్తా దాని గురించి. మళ్ళీ మామూలు. దట్ ఈస్ ద బెస్ట్ అదైతే థింగ్ అనిపిస్తది. యాక్చువల్‌గా. ఖచ్చితంగా బాధ అనిపిస్తది. ఎందుకంటే ఏదో మన కొటేషన్స్ చెప్పినట్టు లేదు అది ఇది అని నేను అవును. చెప్పట్లేదు. బాధనిపిస్తది. ఒక్కో రోజు చాలా లో అనిపిస్తది. ఒక్కరోజు ఎందుకు అవును. దేవుడు ఎందుకు ఇట్లా లైఫ్ ఇచ్చాడు. మనం ఉన్నన్ని డేస్ మనం ఉంటాము. తర్వాత వాడి సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు మనం హ్మ్. ఉంటాము. తను సెట్ అయినా గూడా తర్వాత వాడు ఎలా ఉంటాడు అని మనం కూర్చొని ఆలోచిస్తే ఎన్ని క్వెషన్స్ ఉంటాయో బ్రెయిన్‌లో. కానీ అవును. ఏం చేస్తాం? ప్రెజెంట్ గురించి ఆలోచించాలి. ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయాలి. ప్రెజెంట్ బావుంటేనే గదా! ఫ్యూచర్ బావుంటది అని. హ్మ్. బాధనిపిస్తది. ఏడుస్తా, చెప్తా, షేర్ చేసుకుంటా. అక్కడికి బ్రేక్ డౌన్ అవుతది. నాకు ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? నేను ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చూసుకుంటా. ఇప్పుడు నా కొడుకు అట్లా ఏం చేస్తుంది? దానికి కొంచెం టైం పడతది. ఇప్పుడు దానికి హ్మ్. టైం పడతది. తన కాళ్ళు ఫీట్‌తో వాకింగ్ చేసేవాడు. దానికి ఇలా ఉంది. దానికి ఏం సొల్యూషన్ ఉంది? అని అడిగితే బొటాక్స్ ఉంది అని చెప్పారు. సో, ఓకే. టైం తీసుకున్నాం. బొటాక్స్ చేయించాం. దానికి ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. సైట్ ఉంది. స్పెక్ట్స్ పెట్టుకున్నాం. ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. అంటే ఫుడ్ రోలింగ్ ఉంది. తనకి మెడిసిన్ ఉంది. మెడిసిన్‌కి కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వస్తది. కానీ నాకు ఆ మెడిసిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి కొన్ని. హ్మ్. అంటే హ్మ్. తను పడుకోకపోవడము. అంటే కొన్ని ఉన్న ఇష్యూస్ పడుకోకపోవడము. సో, నాకేంటంటే వద్దులే అని స్టాప్ చేసాం. మనకి ఏది ప్రియారిటీ అనేది చూసుకొని వెళ్ళాలి. మరీ లో అనిపించింది అనంటే ఖచ్చితంగా మా బాబు ఫోటోస్ చూసుకుంటా. పుట్టినప్పటి హ్మ్. నుంచి ఉన్న ఫోటోస్ చూసుకుంటా. చూసుకుంటే చాలా ఫేస్ చేసొచ్చమ్మా. అసలిది నథింగ్ అని అనిపిస్తది. హ్మ్. అనిపించి మూవ్ ఆన్ ఏం గాదు. నెక్స్ట్ ఏం జేయాలి వాడికి? బాధపడొద్దు. రేపేం జేయాలి? రేపేదన్నా పాజిటివ్‌గా తను హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు ఏం చేయాలి? తనకి ఇట్లా కలర్‌ఫుల్‌గా ఏం రెడీ చేసి పెట్టాలి బాక్స్‌లో. అట్లా ఏదో ఒకటి డైవర్ట్ అవుతా అనమాట. ఏం జేయాలి? ఏం జేయాలి? లేదు అనంటే ఎవరన్నా ఇప్పుడు మీ ఛానెల్ చూస్తాను. ఇట్లా పేరెంట్స్ స్పెషల్ మామ్స్ ఎవరైతే ఏం చేస్తున్నారు థెరపీ సెంటర్స్‌వి అవి చూస్తాను. చూసి హ్మ్. అందులో నా కొడుక్కి ఏది యూజ్‌ఫుల్ ఉందో పిక్ చేసుకొని అది నేను తన మీద అటెంప్ట్ చేసి చూస్తాను. సో, నాకట్లా గూడా కొన్ని చాలా వరకు వచ్చినియి పాజిటివ్ హ్మ్. రిజల్ట్స్. ఏమన్నా ఉన్నా వీళ్ళ సెంటర్‌లో అడుగుతాను. వాళ్ళు గూడా పాజిటివ్‌గా నాకు రెస్పాన్స్ ఇవ్వడము, ఎట్లా ఉంటది ఏంటి అనేది నేను మెయిన్‌గా అయితే అదే ఫస్ట్ చెప్పేసుకొని ఎమోషన్ బ్రేక్ డౌన్ అయిపోతది. తర్వాత హ్మ్. ఇవన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా అన్నమాట. మార్నింగ్ లేచేసరికి. హ్మ్. చాలా చాలా అంటే ఎక్కువ హ్యాపీగా కన్నా గూడా నైట్ పడుకునే ముందు వాడు పడుకోంగానే చూసుకొని, అరే! ఇక్కడ దాకా దాటొచ్చావు గదా! ఇంకొక 2, 3 ఇయర్స్‌లో సెట్ అవుతావేమో అన్న ఒక హోప్‌తో పడుకుంటాము. మార్నింగ్ లేవంగానే ఇంకా బిజీ షెడ్యూల్ ఉంటది కాబట్టి ఎలా ఉంది? ఏంటి? తను గూడా ఇప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఏదన్నా ఉన్నా గూడా ఏం కాదులే నాన్న నువ్వు స్ట్రాంగ్ కదా! అంటే యెస్, యెస్ అనుకుంటాడు. తను హ్మ్. యెస్, యెస్ అని మరీ ఏదన్నా మరీ పెద్దగా తగిలింది దెబ్బ అనుకుంటే తప్ప చిన్న చిన్నవి వాడు కూడా పట్టించుకోవట్లేదు. హ్మ్. వదిలేసాడు. చిన్న హ్మ్. చిన్నవి పట్టించుకోడు. ఎవరన్నా తను ఇప్పుడు ఏంటంటే వేరే కిడ్స్‌తో మింగిల్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ వేరే పిల్లలున్నా, వేరే ఎక్కడన్నా ఎళ్ళినా
వేరే పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పే గేమ్ వీళ్ళు ఆడరు. వాళ్ళు ఉమ్, ఫస్ట్ థింగ్ వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో హైడ్ అండ్ సీక్ కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదో వేరే గేమ్ ఏదో ఆడుతుంటారు. వీడిని ఆడమంటుంటే వీళ్ళు చెప్పేది ఆడరు. ఉమ్, అండ్ తనేంటి అని అంటే వాళ్ళ మీద ఉండటము, అట్లా చేసేసరికి వాళ్ళు ఏంటి అని అంటే కొంచెం వద్దు వద్దు అని అవాయిడ్ చేయడము, అవి కూడా చాలా ఫేస్ చేశా. కాకపోతే ఏంటంటే మనం ఎవరిని ఏమనలేదు. ఇప్పుడు మన పిల్లలు ఎట్లుందో వాళ్ళు అలానే, వాళ్ళు పిల్లలే, వాళ్ళకి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తెలియదు. మనం వాళ్ళని ఏమనలేము. సో తనని ఎట్లా వాళ్ళతో మింగిల్ చేయాలి అని చూసి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇక్కడ మా లేఅవుట్లో పిల్లల దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడిపిస్తారంటే నేను పిలవడం స్టార్ట్ చేసి ఉమ్, నేను గేమ్స్ కండక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారంటే నా కొడుకుని యాక్సెప్ట్ చేయాల్సిందే వాళ్ళు. ఇక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. సో దైవిక్ రా మమ్మీ చెప్తుంది కదా అని ఇప్పుడు వాళ్ళతో పాటు తినకు కూడా చిన్నగా అలవాటు అవుతుంది. గేమ్స్ ఆడటం ఎట్లా ఏంటి అనేది చిన్న చిన్నగా అట్లా మింగిల్ అవుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో కూడా తన థెరపీ సెంటర్ లో కూడా మంచిగానే ఉంటున్నాడు. ఇప్పుడు తను ఫుడ్ తింటాడు, బ్రేక్ఫాస్ట్ తనే చేస్తాడు. కొంచెం స్పూన్ ఫీడింగ్ ఉంది, అప్పుడప్పుడు తింటాడు కానీ ఇంకా ఉమ్, అంటే తను స్పూన్ తో తినేస్తాడు. కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట, అన్ని లెఫ్ట్ హ్యాండ్. తను ఉమ్, రాయటము స్పూన్ ఉమ్, కూడా ఫీడింగ్ ఉమ్, అన్ని లెఫ్ట్ ఉమ్. హ్యాండ్. ఇష్యూ ఉన్నాం అలాగైతే బాగానే ఉన్నాడు. వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ యువర్ ది స్ట్రాంగెస్ట్ మదర్ అండి. నేను చూసిన స్టోరీస్ లో కూడా నాకే చాలా ఆ, చాలా బాగా అనిపించింది మీరు చెప్తున్నప్పుడు కూడా ఆ ఎమోషన్ డెప్త్ గానీ అసలు ఏం గోత్రు అయ్యారని కానీ మీ స్టోరీ వింటున్న వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు స్వాతి గారు టైం తీసుకున్న మీరు ఆలోచించుకొని మీరు ముందుకొచ్చి ఆ, మీరు మీ స్టోరీని షేర్ చేయడం అనేది నేను చాలా అంటే నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీరు బయటకు వచ్చి మీ స్టోరీని షేర్ చేసినందుకు మీ హస్బెండ్ కూడా నేను పర్సనల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన కూడా ఒప్పుకొని మీ జర్నీ షేర్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి స్టోరీస్ నిజంగా అండి అసలు నిజంగా చాలా హోప్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఎలాగా మీరు లోగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు, లేకపోతే మీ బాబు ఫొటోస్ మిమ్మల్ని ఎలా ఇన్స్పైర్ చేస్తున్నాయో అలాగే ఇప్పుడు మీరు మీ స్టోరీ వింటున్నప్పుడు నాలాంటి మదర్స్ ని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తాయండి. అంత చేసింది ఆవిడ మేము చేయలేమా? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పెద్ద కష్టం చిన్న కష్టం ఉంటాయి. సో చిన్న చిన్న బాధల్లో పడుతున్న వాళ్ళు అబ్బో మాకే కష్టం అంతా వచ్చేసింది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మీ స్టోరీ చూసినప్పుడు డెఫినెట్ గా ఆవిడ చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అన్న ఒక మోటివేషన్ అయితే డెఫినెట్ గా క్రియేట్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, మీరు ముందుకు వచ్చి మీ జర్నీని మాతో షేర్ చేసుకున్నందుకు. ఇంకేమన్నా మీరు ఇంత లోగా ఉన్న మదర్స్ తో ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా ఛానల్ ద్వారా? నేనైతే ఒక్కటే ఇద్దాం అనుకున్నాను, మీకు బాధ అనిపిస్తే ఏడ్చేయండి, మీకు కోపం వస్తే తిట్టేయండి, పర్లేదు. ఎందుకంటే మన మన ఫ్యామిలీ కాబట్టి ఎవరన్నా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మెయిల్ గానీ ఫిమేల్ గానీ ఎవరికన్నా బ్రేక్ డౌన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్ బయటికి వచ్చేస్తేనే ఫ్రీ అవుతాము అని నా నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందరికీ స్మూత్ డేస్ ఉండవు. నార్మల్ కిడ్స్ ఉన్న వాళ్ళకి అవును. ఫ్లో అట్లానే మనకి స్పెషల్ మోమ్స్ కి స్పెషల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రోజు ఒక ఛాలెంజ్ లాగా ఉంటది. ఇప్పుడు నా కొడుకునే తీసుకుంటే తను ఏ చిన్నది చేసినా కూడా నాకు చాలా గ్రేట్ గా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లాంటి ఫేస్ నుంచి వచ్చామనేది పర్సనల్ గా నాకు అవును. తెలుసు కాబట్టి తను ఉమ్, ఏం చేసినా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా అని రోజంతా హ్యాపీగా ఉంటామని కాదు. ఓ రోజు ఖచ్చితంగా ఓ రోజు చాలా లో అయిపోతాను. ఏంటి ఎప్పుడు సెట్ అవుతాడు వీడు, ఎలా ఉంటాడు ఏంటి అని బాధపడినప్పుడు ఏడ్చేస్తాను. బాధ అనిపిస్తుంది, కోపం వస్తే తిడతా. నేను కూడా ఏదో నా కొడుకుని ఏం తిట్టకుండా కొట్టకుండా పెంచానైతే నేను చెప్పట్లే. ఉమ్, కొట్టడం అంటే అట్లా అని కాదు, తిట్టడం ఉమ్, తిడతాము. నేనైతే మదర్స్ కి అదే చెప్తాం, మీ పిల్లలకి తిడితే తిట్టండి అనుకుంటా అనుకోండి. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళది వాళ్ళ బెస్ట్ టీచర్ థెరపీ ఎవరైనా కూడా మదర్సే. మదర్ ఉమ్, తర్వాతే ఎవరైనా. వాళ్ళకి ఏది కరెక్ట్, వాళ్ళు ఏది ఎంకరేజ్ చేస్తుంటే చాలా మంది నన్ను కిచెన్ లో మా బాబుని కిచెన్ లోకి తీసుకెళ్తున్నాను. చాలా మంది ఎందుకు అబ్బాయిల దగ్గర అబ్బాయిలను ఎందుకు అట్లా అంటారు. అట్లా ఎవ్వరు అనుకోకండి. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే ఎంకరేజ్ చేయండి. ఏమో చెప్పలేము, వాళ్ళు ఉమ్, ఎక్కడ ఎక్కడ వాళ్ళకి ఐడెంటిటీ వస్తది అనేది చెప్పలేము. ఉమ్, ఇప్పుడు ఇప్పటిదాకా ఎవ్వరు తెలియని దైవిక్ ఇప్పుడు చాలా మంది మా బాబుని ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడ నేను ఏం చేస్తా అంటే రోజు వెళ్ళేటప్పుడు ఒక ఫ్లవర్ వాడిని ప్లక్ చేయమని చెప్తా. ఇంటి ముందు ఒక ఫ్లవర్ తీసుకెళ్లి రోజు ఒక సెక్యూరిటీ గార్డ్ కి ఇస్తాడు. అక్కడ ఉమ్, హాస్పిటల్లోనే ఉంటుంది, సెక్యూరిటీకి ఇస్తారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ దైవిక్ రా వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ హాయ్, వెళ్ళేటప్పుడు తిన్నావా బాయ్ చాలు. వాడికి ఉమ్. వచ్చిన మాటలు అయి చెప్తా. అవును. వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే నాకు ఫ్లవర్ ఇచ్చాడు దైవిక్ ఇవాళ అని. అందరూ మా బాబుని అక్కడ దైవిక్ నువ్వు మంచిగా ఉన్నావు,
నువ్వు మంచి నడుస్తున్నావు కదా, నువ్వు మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నావు కదా, నాకు ఇవాళ ఈ కలర్ ఫ్లవర్ కావాలి అని. ఇప్పుడు ఏంటంటే 2 ఫ్లవర్స్ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను. రెడ్ ఒకటి, వేరే పర్పుల్ కలర్ ఒకటి. నువ్వు ఈ ఆంటీకి ఏ కలర్ ఇస్తావు అంటే రెడ్, ఈ ఆంటీకి ఏ కలర్ ఇస్తావు అంటే పర్పుల్. అంటే కలర్స్ తనకి చెప్పడం వస్తాయి, 2 హ్యాండ్స్ తనకి థెరపీ కమ్యూనికేషన్. అవుతుంది, కమ్యూనికేషన్ అన్నీ ఉంటది. ఐ కాంటాక్ట్ ఉంది తనకి, ఫస్ట్ నుంచి ఐ కాంటాక్ట్ ఉంది. సో ఇవ్వటము, అండ్ ఒకవేళ ఆ సెక్యూరిటీ అక్కడ లేకపోయినా ఎత్తుక్కుంటాడు. ఇవాళ రోజు కనిపిస్తది కదా, అక్క ఏది అక్క ఏది అని, ఎక్కడున్నావు అంటాడు వెళ్ళి ఆమె కనబడకపోతే. అట్లా చిన్న చిన్న గెస్టర్స్ చాలా హ్యాపీగా అనిపిస్తది. వాళ్ళు ఏం చేసినా కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తది. థ్యాంక్ యూ స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ మీ స్టోరీ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నేను మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఇన్షిక ఫుడ్ తినటము, మీరు కొన్ని టాయ్స్ చెప్పారు కదా, వెళ్ళి దైవిక్ దగ్గర కొన్ని ఉన్నాయి. నేను మీ వీడియోలో చూసి అట్లాంటి టాయ్స్ తీసుకున్నప్పుడు దైవిక్ యూస్ఫుల్ అయినాయి కొన్ని. అండ్ మీ వీడియోస్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు కూడా. థ్యాంక్ యూ అండి. అంటే యూస్ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు మాలాంటి మదర్స్ కి ఖచ్చితంగా ఒకళ్ళకి ఇద్దరికి యూస్ఫుల్ అయినా కూడా చాలా గ్రేట్ అన్నట్టు అది. మీరు మీరు యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ చెప్పాలి. మీరు ఇంకా ఇంకా చాలా థ్యాంక్ యూ అండి. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. చాలా మంది వీడియోస్ తీసుకోవాలి. థ్యాంక్ యూ మాకు అండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. అవును. ఒక్కొక్క మదర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తది. పాజిటివిటీ వస్తది. చాలా మోటివేషన్ గా ఉంటుంది. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.